హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ఏమే ఏమంటావు ఏమంటాడంటావు అబ్బాయి అని భూషణ్ రావు అడుగుతుంటే, ఇది ఇంకా బాగుంది, నీ కొడుకు నీ ఇష్టం, నన్ను అడుగుతావేంటి, అదేదో వాణ్ణే అడగరాదు అని వరలక్ష్మి అంటుంటే, అది కాదే అబ్బాయి ఏమంటాడంటావు, మాట్లాడకుండానే వాడు ఏమంటాడనేది నేనెలా చెప్తానయ్యా నీకు అంటే, సర్లే అబ్బాయిని పిలువైతే అనేసరికి, నానా కార్తీకు అని పిలిచింది వరలక్ష్మి. అమ్మా అనేసరికి, నాన్న పిలుస్తున్నాడు చూడయ్యా అన్నాక, చెప్పండి నాన్న అంటే, దాయ్యా కూర్చో అన్నాక, చెప్పండి నాన్న అంటే, ఏమీ లేదయ్యా, ఒక మాట అడుగుదాం నిన్నని. చెప్పండి నాన్న, ఎవరినైనా ఇష్టపడ్డావా అయ్యా నువ్వు, ఎవరికైనా మనసిచ్చావా అని అడిగితే, ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండి, అలాంటిదేమీ లేదులే నాన్న, చెప్పండి ఏంటి విషయం అని అడిగాడు కార్తీక్. అడిగితే, ఏమీ లేదయ్యా, ఈ పక్క ఊర్లో శ్రీకర్రావు అని నా చిన్నప్పటి నుంచి స్నేహం, నాకు ఆయనకే, పక్క ఊళ్ళే, వాళ్ళు మనలాగే కులాలు వేరైనప్పటికీ చాలా మంచి మనుషులు, మన కులానికి దగ్గరగా ఉన్న కులమే. నా పెళ్ళి ఆయన పెళ్ళి కూడా అటు ఇటుగా ఒకేసారి జరిగింది. ఇక మీ అమ్మ వరలక్ష్మి అయితే ఆయన భార్య భాగ్యలక్ష్మి, చెల్లాయి కూడా చాలా మంచిదే, ఎంతో ఉత్తములో. మనలాగే శ్రీకర్రావు వాళ్ళు కూడా బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లే, మంచితనానికి పెద్దపీట వేసేవాళ్ళు. మన ఊళ్ళో ఇంతమంది ఉన్నా, మన చుట్టాలు బంధువులు ఇంతమంది ఉన్నా, నేనెవరితో రాసుకు పూసుకు తిరగనని నీకు తెలుసు. అలాంటిది శ్రీకర్రావుతో ఎప్పటి నుంచో స్నేహం విడదీయరాని బంధంగా ఏర్పడిపోయింది నాకు అతనికి మధ్య. అతను కూడా అంతే, ఈ 2 రోజుల మధ్య ఎంతోమంది ఉన్నప్పటికీ నాతో చాలా స్నేహంగా ఉంటాడు. నీకు తెలుసుగా, నీ చిన్నప్పటి నుంచి మన ఇంటికి వాళ్ళ రాకపోకలు, వాళ్ళ ఇంటికి మన రాకపోకలు ఉన్నాయని అంటే, అవునా నాన్న అంటే, అవునయ్యా, నువ్వా ఇంతకాలం చదువులో పడిపోయావో, మన వంశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ నా దాకా 10వ తరగతి దాకా కూడా చదువుకుంది లేదో, నా చదువు కూడా 10వ తరగతితోనే అటు ఇటు కాకుండా ఆగిపోయిందే. నువ్వు మాత్రం పుట్టిన దగ్గర నుంచి సరస్వతి కటాక్షం ఉండాలనే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే యజ్ఞాలు యాగాలు పూజలు హోమాలు చేయించి మరీ కన్నావు. కన్న తర్వాత ఆ దేవుడి వరమో ఏమో కానీ నీకు ఆ సరస్వతి కటాక్షం మెండుగా దొరికిందే. దాంతోనే నువ్వు ఎంటెక్ వరకు చదువుకున్నావు. ఇక మన విషయం దగ్గరికి వస్తే, ఇప్పుడు నేను నీకు చెప్పాలనుకుంది ఏంటంటే, పెళ్ళైన చాలా కాలం మాకు పిల్లలు లేరయ్యా, ఊరంతా కూడా మాకు పిల్లలు పుట్టట్లేదని, ఇక దాయాదులైతే ఆనందపడి ఆస్తంతా మందేసుకోవచ్చని చాలా కలలు కన్న సందర్భంలో మీ అమ్మ నెల తప్పానని, ఆ తర్వాత 9 నెలలకి నువ్వు పుట్టావు. మా ఆనందానికి అవధులు లేవు. నీ తర్వాత మాకిక పిల్లలు లేరు. నువ్వేమంటా పుట్టావో కానీ దాయాదుల నోళ్ళు మూతలు పడిపోయినాయి. అసలు ఎవరిని ఇళ్ళకి రానివ్వకుండా నిన్నెంతో అపురూపంగా అబ్బురంగా పెంచుకొచ్చుకున్నాము మేము. ఇక నువ్వు పుట్టిన తర్వాత సంపాదన ధ్యాస నాకు బాగా పెరిగింది. దాంతోనే మనకు ఒకవైపున వ్యవసాయం కాకుండా కోళ్ల ఫారాలు కాకుండా డైరీ ఫార్మ్స్ అని, రైస్ మిల్లులని, పప్పు మిల్లులని, అలా కాటన్ మిల్స్ అని మెల్లమెల్లగా వ్యాపారాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళాను నేను. ఇక శ్రీకర్రావు విషయానికి వస్తే, వాళ్ళకి చాలా కాలం పిల్లలు లేరయ్యా. దట్టు నీ తర్వాత 2 ఏళ్లకు వాళ్ళకు ఒక్క పిల్ల పుట్టింది. అమ్మాయి పేరు ఐశ్వర్య. చూడటానికి చక్కగా ఉంటుంది, నీకన్నా 2 సంవత్సరాలు చిన్నదే. ఆ అమ్మాయి సినిమాల్లో చూపిస్తారే హీరోయిన్ లాగా, అలా సన్నగా నాజుగ్గా ఉండే పిల్ల కాదు. పుట్టక పుట్టిందేమో అమ్మా నాన్నలు కాస్త పెరుగు మేగడ నెయ్యి వేసి మన పల్లెటూళ్ళల్లో ఆడపిల్లల్ని ఎలా పెంచుతారో అలాగే పెంచి ముద్దుగా అందాల గుమ్మలాగా ముద్దుల గుమ్మలాగా మూట కడతా ఉంటుంది పిల్ల. ఎప్పుడు చూసినా కూడా ముద్దబంతి పువ్వులాగా ఉంటుందని మెమ్మ తెగ మురుసుకుంటూ ఉంటుంది. ఇక చిన్నప్పుడు ఎప్పుడో ఒకరోజు అనుకున్న మాట, నువ్వు పుట్టిన 2 ఏళ్లకి ఆ పాప పుట్టినప్పుడే నీకప్పుడు 3 ఏళ్ల వయసు ఉంటుందేమో, మా ఇద్దరం బియ్యం అందుకుంటే బాగుంటుంది కదా అన్నమాట. చెప్పకపోవటం ఎందుకు, పైకి నీతో మాకు కూడా వాళ్ళ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆ రోజు కలిగిన ఆశ. కాకపోతే ఒక్క క్షణం పాటు నేను ఒక్క మాట అన్నాను, శ్రీకర్రావుతో మాట ఇమ్మనమని అడిగితే,
పెద్ద అయిన తర్వాత వాడి చదువు పూర్తయ్యాక వాడి మనసులో ఎవరూ లేరన్న క్షణం నా ఇంటి కోడలుగా మీ అమ్మాయి తప్ప ఎవరూ రారు అని నేను మాటిచ్చి నా కొడుకు నా మాట తప్పడు, నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అని నేనన్నాను. ఆ మాటకి నీ పెంపకానికి వంకే ఉంది. మేము ఆడపిల్లని ఇవ్వాలి అనుకుంటుందే ఉత్తములైన వాళ్ళకే, ఆ ఉత్తముడు నీ కొడుకే అవుతాడనే నమ్మకం మాకుంది. మేము ఇంకోళ్ళ సంబంధం ఏమీ కలుపుకోవాలనుకోవట్లేదు. అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నా మీ అబ్బాయి కోసం మా అమ్మాయిని చదువు అయ్యేంత వరకు ఆపే ఉంచుకుంటాము అన్నారయ్యా వాళ్ళు. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు నువ్వు చదువుకుంటున్నావని మీ అమ్మ అలా ఎత్తొద్దందని, నిన్ను ఇబ్బంది పెట్టొద్దందని నేను అసలు ఎప్పుడూ నీ దగ్గర ఆ మాట ఎత్తలేదు. కాలంతో పాటు నువ్వు పెరిగి పెద్దోడు అయ్యావు, ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది. వాళ్ళు పైకి అనకపోయినా నీకోసమే ఆ పిల్లని పెళ్లి చేయకుండా ఉంచేశారు. లేదంటే మన పల్లెటూళ్ళల్లో ఇప్పుడు నీకు 25, అమ్మాయికి 23. ఎన్నాళ్ళు అసలు ఉంచుతారా? నిండా 18 వచ్చేసరికి చేసి పంపించేస్తారైతే. ఇక నువ్వేమంటావు, మేమేం చెప్తామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మాకు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకొని మీ ఇద్దరూ కలిసి ఉంటే చూడాలనే అపేక్షగా ఉందయ్యా. డబ్బుల కోసమో లేదంటే వాళ్ళకు ఒక్కతే కూతురనో మనకు మూటొచ్చి పడుద్దనో మనం వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనే కల్లో కూడా అనుకోవటం లేదు. మా స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనే, మీ ఇద్దరి ఈడు జోడు బాగుంటుందనే, ఆ అమ్మాయి నువ్వు 100 ఏళ్ల పాటు కలిసి ఉండే జంటని మా మనసు కనిపించిందే. వాళ్ళు కూడా నువ్వేదో నా కొడుకువనో కోట్లున్నాయనో మన కులం చూసో మనకేదో డబ్బు ఉందనో పిల్లనివ్వాలని అనుకోవట్లేదయ్యా. వాళ్ళు కేవలం ఏ రోజు నుంచో మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, మంచితనం, నేను నిన్ను పెంచిన పెంపకం, నీలో ఉన్న ఒద్దికైన గుణం చూసి పిల్లనివ్వాలనుకుంటున్నారు నీ మంచితనానికి అనేసరికి కార్తీక్ ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని తను ఎలా ఉంటుంది నాన్న అని అడిగితే, ఏమేయ్ అనేపాటికి తెస్తున్నా అనే వరలక్ష్మి తీసుకున్నానండి అడిగని, ఇదిగో నాయన అని ఫోటో చేతిలో పెట్టిందే. నిజంగానే అమ్మాయి చూడటానికి ముద్దుల గుమ్మలాగా, ముద్దబంతి పువ్వులాగే ఉంది. ఒంటి మీద ఎక్కడ ఇంచి గ్యాప్ లేకుండా ఒళ్ళంతా నగలతో నింపేశారు. చీరే కట్టుకొని ఉంది. చూడటానికి చక్కగా అందంగా ఉంది. దాంతో కార్తీక్ ఒక క్షణం పాటు ఆలోచించాక సరే నాన్న మీ ఇష్టం, నాకైతే ఏ అభ్యంతరం లేదు అన్న తర్వాత తనని కూడా ఒకసారి అడగండి నాన్న, తనకు కూడా ఏ అభ్యంతరం లేదు, తన మనసులో కూడా ఎవరూ లేరు అంటే అప్పుడు ఖాయం చేసేసేయండి అన్నాడు కార్తీక్. వీళ్ళ ముఖాలు ఆనందంతో మెరిసిపోయి, వరలక్ష్మి నేను చెప్పలా నా కొడుకు అలా ప్రేమలు గేమలు అని ఏమీ ఇది చేయడు, నా కొడుకు బంగారం, మన మాట అమ్మ నాన్నల మాట తోసిపుచ్చేవాడేం కాదు, తండ్రి మాటకు విలువిస్తాడు, తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇస్తాడు నా కొడుకు, మనం చెప్పిన పిల్లని చేసుకుంటాడంటే నువ్వే కంగారు పడ్డావు. ఏమే నేను ఈ మాట అడక్క ముందు వరకు నీ కొడుకు అడుగు నాకు చెబుతావేంది అన్నావు కదే. మీ ఆడోళ్ళు మంచిగా వాళ్ళు ఉన్నారనుకో మొత్తం మీదేనంటారు, అవతల వైపు నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో మొత్తం మొగుడు వాళ్ళ మీద దోసేస్తారు కదవే అనేసరికి సరిసర్లే అన్న తర్వాత మాట్లాడటానికి వెళితే, ఇష్టమా భలే మాటేనే, మా అమ్మాయికి మేమేం చెప్తే అదే వింటదనే మీకు తెలుసు కదా. మాకు చిన్నప్పుడే తెలుసులే, అబ్బాయి నీ పెంపకంలో రత్నంలా పెరుగుతాడు, నీ మాట కాదనడు అనే విషయం అనేసరికి రా బాబు అని కార్తీక్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి పిల్లని ఎన్ని నగలేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారో. ఒళ్ళంతా నగలే, 2 వైపులా ముక్కు కూడా ఇంతెంత పుడకలు పెట్టి మధ్యలో నత్తు పెట్టి అది కూడా పెదం మీద పడుతూ ఉంటే అది కూడా ఒక అందంగానే ఉంది కార్తీక్కే. చూడటానికి అమ్మాయి చాలా బాగుంది. ఒళ్ళంతా నగలతో నింపేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబు అనేసరికి కార్తీక్ లోపలికి పంపిస్తే, నీ పేరేంటి అని అడిగితే నవ్వి ఐశ్వర్య అని సిగ్గుపడి తలెత్తలేదు. సిగ్గేస్తోంది అనేసరికి అవునా అన్న తర్వాత అంటే సరే అలా అయితే అని బయటకు వచ్చిన తర్వాత, ఏ బాబు అంతా
సరేనండి అన్న తర్వాత నాన్న సరే అన్నాడు. ఏమ్మా అంటే నీ ఇష్టం, నా సిగ్గేస్తుంది అని అమ్మాయి పాడిపోయి ఉంచిన తల కూడా ఎత్తలేదు. అదే రోజున ఊళ్ళో వాళ్ళందరూ అటు వర్గం ఇటు వర్గం కలిసి 2 ఊళ్ళ వాళ్ళు కూర్చొని నిశ్చితాంబూలాలకు ఏర్పాటు చేయండి పంతులు గారంటే ఆయన ఏర్పాటు చేస్తూ ఉండగా అటు చూస్తే ఒక్కడే కొడుకు, ఇటు చూస్తే ఒక్కతే కూతురు. ఉన్నది మొత్తం కూతురికే, ఉన్నది మొత్తం కొడుక్కే. బోల్డంత కట్నం తెచ్చే కోళ్ళు వచ్చింది, బోల్డంత డబ్బులున్న అల్లుడు వచ్చాడు. బాగుంది మీ ఇద్దరు బియ్యం అందటేమో కానీ కులాలని కూడా పక్కన పెట్టేసి స్నేహాలకు పెద్ద పెట్టేశారు, భలే గుందలే కానీ అనేసరికి నిజమే, కులాలను పక్కన పెట్టి స్నేహానికి పెద్దపీట వేశాం. ఎందుకంటే కులం కూడిపెట్టుద్దో లేదో కానీ స్నేహం బాధంటే ఆదుకోవటానికి నేనున్నాను అని ముందుకొస్తుంది. మా పెంపకాల మీద మాకున్న నమ్మకం అలాంటిదే. నా కూతుర్ని నేను ఎలా పెంచానో నా స్నేహితుడు తన కొడుకుని అలాగే పెంచుతాడు అనే ఏదో ఒక రోజుకి పెళ్లి జరుగుద్దనే నమ్మకం నా మనసులో ఉంది కాబట్టి నా బిడ్డని నేను అలాగే ఉంచాను ఇప్పటిదాకా కూడాను. దేవుళ్ళలాంటి అల్లుడు ఇక దేవతల్లాంటి వియ్యాల వారు దొరకటం మా అదృష్టం అనుకున్నారు వాళ్ళు. కార్తీక్ ఆ మాటలు విని తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత ఊడి జనాలందరి ముందు నిశ్చితాంబూలాలు మార్చుకుని నవ్వయ్య అనేపాటికి కార్తీక్ లైట్గా స్మైల్ చేస్తూ ఆ అమ్మాయి అసలు సిగ్గుపడిపోతూ ఇద్దరి ఉంగరాలు మార్పిచ్చి ఫోటోలు తీయటం అయిపోయి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. పల్లెటూరే కాబట్టి సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి ఇక్కడ అక్కడ చేయరు కాబట్టి వాళ్ళు ఒక కూతురు పెళ్ళే కాబట్టి 16 రోజులు పెళ్లి చేయాలనుకున్నారు. ప్రతిరోజు ఒక అకేషనే. ఒకరోజు రాటా పాతటం, ఒకరోజు పసుపు కొట్టడం, ఒకరోజు గోరింటాకు పండగని, ఒకరోజు గాజుల పండగని, ఇలా వరుస పెట్టి బట్టలు తీసుకోవటం, నగలు తీసుకోవటం, ఒకవైపున అబ్బాయికి అటు నుంచి ఇటు పంపటం, అమ్మాయికి ఇటు నుంచి అటు పంపటం. ఈ హడావిడీల మధ్య 16 రోజులు పెళ్ళి తందేనేమో అని నవ్వుకున్నాడు కార్తీక్. ఆ తర్వాత నీ స్నేహితులు ఎవరైనా ఉంటే పిలుచుకోయ్యా అంటే నేను పిలిచేంత గొప్ప స్నేహితులు, గొప్ప స్నేహాలు నాకేమీ లేవులే నాన్నగారు అని చెప్పేసి అనేసరికి సరే నీ ఇష్టమని భారీ ఎత్తున వాళ్ళ పొలంలోనే పెద్ద పందిరి సినిమా సెట్టింగ్ లాగా వేయించి సామర్లకోట దగ్గర మొదలుపెట్టి ఎక్కడెక్కడ వంట వాళ్ళను పిలిపించే భారీ ఎత్తున ఇక పెళ్లి ఏర్పాట్లు చేయించి పెళ్లి కూతురు తండ్రి చాలా ఘనంగా పెళ్లి జరిపిస్తే అప్పగింతల్లో అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు తెలియని విషయం ఏంటంటే అప్పగింతల్లో ఆడపిల్లలు ఏడుస్తారు. మరి అత్తలు ఆడపడుచులు మేము ఏడవలేదా, మేము ఏడిసి వెళ్ళలేదా అనుకుంటారో ఏమో కానీ మేమున్నామనే ధైర్యం ఆడపిల్లకి ఎందుకు చెప్పరు అనేది ఎవరికి అర్థం కాని విషయం. కానీ ఇక్కడ భూషణ్ రావు వరలక్ష్మి కలిసి ఐశ్వర్యని ఏడవబాకమ్మ, మా బంగారు తల్లివి కదో, ఎంతోటి దూరం 20 నిమిషాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ నాన్న వస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్దాం, మేము లేమా ఏంటి నీకు, వాళ్ళేడా అమ్మ, నిన్ను కళ్ళల్లో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, అయినా మీరు వేరే ఉండాలా ఏంటి, వచ్చి మాతోనే ఉండొచ్చుగా బావా అన్నాడు భూషణ్ రావు. అనేపాటికి అబ్బో మళ్ళీ కూతురు పెళ్లి కాగానే వెంటనే వెళ్ళాడంటే బెట్టు సార్ అన్నయ్య అంది భాగ్యలక్ష్మి. అప్పుడే కాదులే, కొన్నాళ్ళు ముసలోళ్ళం అయ్యాక ఇప్పుడు నువ్వు నేను కుర్రోళ్ళం అంటావా, మరి ఇప్పుడే కాదులే భూషణం, వస్తానులే కొన్నాళ్ళాగి అన్నాక నవ్వేసుకున్న తర్వాత ఏడవద్దమ్మా మా బంగారు తల్లే, అక్కడికి వచ్చిన తర్వాత నీకు అమ్మా నాన్నలుగా మేముంటాం, అన్నీ అయ్యి మా కార్తీక్ ఉంటాడమ్మా, నిన్ను మా ఇంట్లో దేవతలా చూసుకుంటాం, అల్లారు ముద్దుగా మీ అమ్మా నాన్నలంతా గారాభంగానే చూసుకుంటాం తల్లి, ఏడవద్దమ్మా మేమున్నామమ్మా నీకు అని అమ్మాయికి ధైర్యం చెప్పి ఆ అమ్మాయి కన్నీళ్లు తుడిచి ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుని కార్తీక్ చేతిలో చేయి పెట్టి చాలా గారాభంగా పెంచుకున్నాను బాబు, చిన్నప్పటి నుంచి చిన్న కష్టం కూడా కలగనివ్వలేదయ్యా, ఏ రోజున కూడా అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకొని ఆయన అది ఏమీ అడగదు, ప్రేమ తప్ప అది ఇస్తే చాలు ఆనందపడిపోద్దే, అలా పెంచాను, అమాయకురాలు, లోకజ్ఞానం లేదే, అన్నీ నువ్వే అయ్యి చూసుకోయ్యా అని చెప్పి శ్రీకర్రావు కార్తీక్ని కౌగిలించుకొని చెప్తే భాగ్యలక్ష్మి అప్పుడు కన్నీళ్లు పెట్టుకొని పుట్టక పుట్టక పుట్టిందయ్యా.
కాలు కింద పెట్టనిచ్చింది లేదు ఏ రోజు కూడా. ఈరోజు నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడుతున్నావు, జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్తే, కార్తీక్ మీరు చెప్పాలా నాకు, నేనున్నాను తనకి మీకు కూడా అన్న తర్వాత, అల్లుడు అనుకోకండి కొడుకు అనుకోండి అని చెప్తే వాళ్ళ మనసుల ఆనందంతో నిండిపోయినాయి. ఆ తర్వాత అమ్మాయిని తీసుకొని ఇక్కడికి రావటం, చాలా ఘనంగా సత్యనారాయణ వ్రతాలు, మళ్ళీ పిల్లకి సారవి తీసుకొని వాళ్ళు రావటం, ఆ తర్వాత శోభనం ఏర్పాట్లు జరిపించారు. శోభనం ఏర్పాట్లు జరిపిస్తే కార్తీక్ అలా గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. మనసులో లేదు, ఆలోచనలో తనకి ఊపిరాడనివ్వటం లేదు. దాంతోనే అలా కూర్చున్న వాడల్లా మళ్ళీ మనసు బాగోక లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు. ఒకటే ఆలోచనలో ఇప్పుడు తను జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ ఉండేంత గొప్పదనే జరిగిపోయిన గతాన్ని తను ఇప్పుడు మనసులో అలా పెట్టుకోవటం కరెక్టా కాదు కదా. మనం రెండే ఆలోచించాలి. ఒకటి, మనకు నచ్చిన లైఫ్ మనం లీడ్ చేయగలిగితే అదే అద్భుతం. కానీ అలాంటి జీవితం దేవుడు మనకి ఇవ్వలేదు అంటే, మనకు నచ్చిన వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు ఆనందంగా ఉండేలా బ్రతకాలే. అమ్మా నాన్నలకి తను ఐశ్వర్యని పెళ్లి చేసుకోవటం ఇష్టం. ఐశ్వర్య వాళ్ళ అమ్మా నాన్నలు, తన అమ్మా నాన్నలు ఎప్పుడో అనుకున్నప్పటికీ తన తల్లిదండ్రులకి సంస్కారం ఉంది కాబట్టి ఇన్నాళ్ళుగా వాళ్ళు అసలు ఆ మాట కూడా తన దగ్గర ఎత్తలేదు. వాళ్ళేమీ ఐశ్వర్యనిచ్చి తనకి బలవంతంగా పెళ్లి చేయలేదు. తనే మూవ్ ఆన్ అయిపోవాలనుకున్నాడు. గతాన్ని గతంలో వదిలేయాలనుకున్నాడు. గుర్తుపెట్టుకునేంత గొప్ప గతం కాదని తనకు అనిపించింది. వాల్యూలు, ప్రయారిటీలు ఎప్పుడు రెండు వైపులా ఉండాలి. ఒకే వైపున ఉన్న ఏ బ్రతుకు కరెక్ట్గా ఉండదు. తను ఇప్పుడు ఫ్రీగా ఉండాలి. ఒక ఆడపిల్లకి ఇప్పుడు తను భర్త, ఆ అమ్మాయి అమాయకురాలు. నిజంగా ఇప్పుడు రెండు కుటుంబాలకి కూడా తనే కొడుకయ్యే నిలబడాలి. తన భార్యకి అన్నీ అయి ఉంటాననే పెళ్లిలో ప్రమాణాలు చేశాడు. 7 అడుగులు వేశాడు. అగ్నిసాక్షిగా మాటిచ్చాడు. 3 ముళ్ళ బంధంతో అంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఆ అమ్మాయి తన ఇల్లాలుగా అడుగుపెట్టింది. తన మీద నమ్మకంతో. భార్యను దూరం పెట్టడం, ముట్టుకోకపోవటం ఇలాంటివి చేయకూడదు. కానీ నువ్వు తనతో వెంటనే క్లోజ్ అవ్వగలవా అనే అంతరాత్మ అద్దంలో నుంచి ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకు క్లోజ్ అవ్వలేవు? నువ్వు క్లోజ్ అవ్వకపోతే ఆ అమ్మాయి బయటికి వెళ్ళి చెప్తే ఏమనుకుంటారు అందరూ? ఎందుకు క్లోజ్ అవ్వలేదనుకుంటారు? నువ్వేమైనా గేఫెలోవా? మగాళ్ళు అమ్మాయి అంత అందంగా ఉంటే ఏ లోపం ఉందని నువ్వు ఆ అమ్మాయిని ముట్టుకోలేదనుకోవాలి. కానీ గతం నిన్ను ముట్టుకోనిస్తుందా? నువ్వు జరిగిపోయిన వాటిల్లోంచి బయటికి రాగలవా? ఏం జరిగిపోయిందని బయటికి రాలేడు? అలా జరిగిపోయిన వాటిల్లోనే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే ఇంకా సృష్టి జరగదేమో. మనసు ఎప్పుడూ కూడా పడిపడి విధాలు పోకూడదు. జరిగిపోయిందే అయిపోయిన పేజీ అనుకోనే జీవితం అనే పుస్తకంలో నుంచి చించి పక్కన పడేయాలి. ఈ రోజు నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. లైఫ్కి ఇప్పటి నుంచి కొత్త అర్థాన్ని వెతకాలి. మన లైఫ్లో ఉన్నదాంతో మనం హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండాలి. మన వాళ్ళందరూ సంతోషంగా ఉండేలా చేసుకోవాలి. లోపాలు లేని ఒక వడ్డించిన విస్తరి మన దగ్గరకు వస్తున్నప్పుడు జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ మనలో లోపాలని కూడా మనం ఎత్తి పొడుచుకోకూడదు. అది తప్పే కదా. సెల్ఫ్ లవ్ ఉండాలి మనిషికి. అంతేకాని మనిషి సెల్ఫిష్గా తన గురించి తను ఆలోచించుకోకూడదనే అంతరాత్మ అంతర్యుద్ధం జరిగిన తర్వాత మొత్తానికి తనకి ఇద్దరూ రెండు వైపులా ఉండి చెప్పినట్టు అనిపించిన దాంట్లో మంచి చెప్పేవాడే గెలిసి తనకి వద్దని చెప్పేవాడు ఓడిపోయాడు. చివరికి తను అదే నిర్ణయించుకున్నాడు. ఆ అమ్మాయిని దూరం పెట్టకూడదు. తను రెడీ అవ్వాలి. ఆ అమ్మాయిని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. ఇష్టంగా క్లోజ్ అవ్వాలి. ఆ అమ్మాయితో తన మనసును పంచుకోవాలి. మెల్లమెల్లగా ఆ అమ్మాయితో తను చాలా డీప్గా క్లోజ్ అవ్వాలి. ఆ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని ఐశ్వర్య కోసం చూస్తూ ఉండగా ఒళ్ళంతా నగలేసి తెల్లచీర కట్టి ఎంత పెద్ద పాల చెంబిచ్చి లోపలికి పంపించారో. కార్తీక్కి ఆ అటైరు ఆ అమ్మాయిని చూస్తే నవ్వు వచ్చింది. ఎంతసేపు అలాగే నుంచుంటావు రా అనేసరికి ఆ అమ్మాయి వచ్చి చేతులు వేడివేడిగా ఉన్నాయి, పాలు కాలుతున్నాయని ఇలా పెట్టించారు అన్న తర్వాత ఆ పాల చెంబు అలా తీసుకొని పక్కన పెడితే గ్లాస్ కూడా పెట్టారు పక్కన. అన్నాక నవ్వి డోరేసి వచ్చాడు. డోరేసి వచ్చా కిటికీల్లోంచి చూస్తుంటే అమ్మలక్కలు ఐ ఐ ఐ ఐ అని భూషణ్ రావు వరలక్ష్మి అనేపాటికి కిటికీలు కూడా క్లోజ్ చేసి
చెప్పేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని ఏదా అని చూసేలోపు కింద పాదాలు పట్టేసుకుందే. ఒక్క క్షణం ఉలిక్కిపడి వెనక్కి తగ్గి ఏమైంది నీకు అనేపాటికి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమా, పెళ్లిలో కాళ్ళకి దండం పెట్టించాలి అంటేనే వద్దని ఆ అమ్మాయిని లేపు పట్టుకున్నాడు తను. అలాంటిది అదేదో ఫార్మాలిటీ వెనకటి చేతస్థాలనుకుంటే ఇదేంటి అన్న తర్వాత ఆశీర్వదించు నన్ను అన్న తర్వాత ఆశీర్వాదం నువ్వు నేను హ్యాపీగా ఉందాం లైఫ్ లాంగ్, లేవ్వా నాకు ఇబ్బందిగా ఉందే అన్న తర్వాత అప్పుడు కాళ్ళు వదిలింది ఆ అమ్మాయే. నాకు ఇలాంటివేమీ చేత కాదు, ఏమీ అనుకోకు అంటే ఇలా ఎవరైనా ఆశీర్వదిస్తారా అన్నట్టు అమ్మాయి ముఖం వైపు చూస్తే నాకు ఇలాంటివేమీ తెలీదు అనేసరికి అవునులేండి మీరంటే సిటీలో పెద్ద పెద్ద చదువులు చదివారుగా, ఇక్కడ పల్లెటూళ్ళల్లో ఇలా ఉంటాయని మీకు తెలియదుగా, నాకు తెలీదండి, ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి బయట నాకు చెప్పి మరీ పంపారు, ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పారండి అన్న తర్వాత పాలు అంది. అన్న తర్వాత నువ్వే తాగు ముందు అన్నాడు. అనేసరికి మీరు తాగాకే నేను తాగాలంట అన్న తర్వాత పర్లేదులే తాగు అని గ్లాసులో పోసి ఆ అమ్మాయికి ఇస్తే సగం దాగి కరెక్ట్గా సగానికి కొలత చూసి మరి ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి కరెక్ట్గా ఉన్నాయి తాగండి అన్నాక 2 సిప్పులు వేసి పక్కన పెడితే నచ్చలేదా అంటే అలాంటిదేమీ లేదులే ఆకలి లేదు అన్నాడు. అన్న తర్వాత కూర్చుంటే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యేసి ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోబోయాడు. నాకు టెన్షన్గా ఉంది అంది. ఎందుకు అన్నాడు. నాకు ఇలాంటి అలవాటు లేదు, ఎప్పుడూ చూడలేదు, నాకెందుకో భయం భయంగా దడగా వణుకొస్తుందండి అనేసరికి ఎందుకు అన్నాడు. ఏమో కాపురం అంటే టెన్షను దడ భయం, కానీ బయటేమో వాళ్ళు వెళ్ళంగానే మొగుడుతో అలా ఉండాలి ఇలా ఉండాలి, మొగుడు చెయ్యేస్తాడు కాదనకూడదు, దగ్గరికి తీసుకుంటాడు, ఏమడిగితే అది ఇవ్వాలి, అది ఇది అని చాలా చెప్పారా, వాళ్ళు చెప్పినవి విన్నాక నాకు ఇంకా భయం వేస్తుందండి అనేసరికి పాపం దీన్ని బెదరగొట్టి పంపినట్టున్నారు. దాంతో ఇది వాళ్ళు చెప్పడం అంటే ఇక పల్లెటూరు మూర్ఖత్వాలు ఓ లెవెల్లో ఓ రేంజ్లో చెప్పినట్టున్నారు, రియాలిటీలో నేను అలాగే ఉంటానని భయపడిపోతున్నట్టుంది అనే. సరే అలాగైతే తను ఇప్పుడే కాస్త టైం కావాలనుకుంటున్నాడు కాబట్టి మేబీ కొన్నాళ్ళు దూరంగా ఉందాం అనుకొని సరే టైం తీసుకుందామా అయితే అన్నాడు. అంటే ఇస్తారా టైం మీరు నాకు అంటే ఎందుకు ఇవ్వను అన్నాడు. అన్న తర్వాత కానీ రేపు వాళ్ళు అడుగుతారు కదా, బయటకు వెళ్తే అడుగుతారు, మరి ఏం చెప్పాలి, నువ్వు చెప్పకు నేను చెప్పను, అంతా బాగానే జరిగిపోయిందని చెప్పు అన్న తర్వాత అబద్ధం చెప్పొచ్చా అంది. కొన్నిసార్లు చెప్పొచ్చులే, మరి ఇప్పుడు నువ్వు టెన్షన్ పడి కంగారు పడట్లేదో అన్న తర్వాత అయితే ఇప్పుడు మీరు కాపురం ఏం చేయట్లేదుగా, కబుర్లు చెప్పుకుందామా అంది. అన్న తర్వాత అలాగే చెప్పు అన్నాక ఈ నగలేంటి అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచే మా నాన్నకి నేనంటే ఇష్టం కదా, దాంతో నేను నగలు వేసుకుంటే ముద్దుగా ఉంటానంట, ఎప్పుడూ నాకు మా అమ్మ నాన్న నగలు కొంటానే ఉంటారు, దానికి తోడు 7 తరాల నుంచి వచ్చిన నగలు పెద్ద భూషాణం ఉన్నాయి మా అమ్మ తరపున నాన్న తరపున, ఇక నేను ఆడపిల్లనే పుట్టాను కదా అవన్నీ వేయగా ఇంకా కొంటానే ఉంటాడు మా నాన్న, అంత ముద్దు నేనంటే అనేసరికి బాగా గారాబం అనుకుంటా, చాలా గారాబం, మా నాన్న నాకు ఇంత చిన్న దెబ్బ తగిలినా కూడా తీసుకోలేడు తెలుసా, చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఒకసారి మిస్ ఒక దెబ్బ వేసిందని నన్ను స్కూల్కే పంపించలేదు. ఓ కాలేజ్కి వెళ్ళావా, స్కూల్కి వెళ్ళకుండా కాలేజ్కి ఎలా వెళ్తారు అంటే అన్నాడు. నేను అసలు చదువుకోలేదుగా, నాకు అసలు చదువు రాదండి, ఏ మీకు చదువుకున్న అమ్మాయే కావాలా, అలాంటిదేమీ లేదులే, నేనన్నానా నిన్నలాగానే తండ్రులు అమ్మాయిల్ని ఇంత ప్రేమిస్తారా, ఇంత గారాబం చేస్తారా, ఒక్కతే కూతురైతే, ఒక్కడే కొడుకైనా కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉండవేమో పేరెంట్స్ దగ్గర, ఎంతైనా కొడుకులు ఈజ్ కొడుకులు కూతుళ్ళు ఈజ్ కూతుళ్ళు అంతేనేమో కదో అనుకున్నాడు కార్తీక్. ఆ తర్వాత
మీకు నేను తెలియదు కానీ నాకు మీరు తెలుసు. మీరు నన్ను ఇప్పుడే చూసి పెళ్ళైన తర్వాత నన్ను ప్రేమిస్తున్నారా మీరు? పెళ్ళికి ముందు నువ్వెవరో నాకు తెలీదుగా అన్నాడు. అంటే ఆ మాట కానీ చిన్నప్పటి నుంచి నాకు మీరంటే ఇష్టం. నేను మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను అనేపాటికి కార్తీక్ అలా చూసి వన్ సైడ్ లవ్వా? తను లవ్ చేస్తుందా నన్ను? కానీ ఎలా అని అడిగాడు. ఎలా అంటే చిన్నప్పుడే మా అమ్మ నాన్నకి మీ అమ్మ నాన్నకి పిల్లలు లేటుగా పుట్టారు కదా, మీరు పుట్టాక కూడా 2 సంవత్సరాలకి నేను పుట్టానా, పుట్టగానే మీకు నాకు పెళ్ళి అనుకున్నారంట. చిన్నప్పుడు మీరు వచ్చేవారు కాదులే కానీ అత్తయ్య మావయ్య మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు కదా, వచ్చి వెళ్ళేటప్పుడల్లా అమ్మ అంటూ ఉండేదే, వాళ్ళ అబ్బాయి పెద్దయ్యాక మా అమ్మాయినిచ్చి చెయ్యాలనుకుంటున్నాం అని. చిన్నప్పుడు నాకేమీ తెలియదులేండి. కొంచెం వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు 18 ఉంటాయేమో, మీకు ఒక 20 ఉంటాయి అనుకుంటా. మీ అమ్మగారు ఓసారి వచ్చినప్పుడు అబ్బాయి ఎలా ఉన్నాడంటే మీ ఫోటో ఇచ్చింది. ఆ ఫోటో నేను కొట్టేశా. నాకు మీరు చాలా నచ్చారు. నా దిండు కింద ఎప్పుడు మీ ఫోటోనే ఉండేదే. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ 10 స్నాప్స్ వేయించి ఫోటోలు దాచుకొని మరీ తీసుకెళ్ళేదాన్నే. ఇంకా అన్నాడు, మీరు అప్పుడప్పుడు వస్తారు కదా, నేను మిమ్మల్ని చూశాను కూడా. ఎలా? మీరు మా ఊరి మీద నుంచేగా వెళ్తారు, బండేసుకొని వెళ్తూ ఉంటారు కదా, మీ బండి సౌండ్ నాకు తెలుసు. అంత దూరం నుంచి వినపడుతున్నప్పుడే మా డాబా ఎక్కి మిమ్మల్ని చూసేదాన్నే. మీరు గణేష్ ఉత్సవాలకు వస్తారు కదా, అందరు అబ్బాయిలు గులాములు కొట్టుకొని అందరూ మ్యూజికల్లో డ్యాన్స్ వేస్తే మీరు మాత్రం చాలా పద్ధతిగా మీరు వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని పూజలో కూర్చుంటారుగా, చాలా ముద్దుగా అనిపించేవాళ్ళు. మిమ్మల్ని చాలాసార్లు చూశానండి. కాకపోతే మీతో మాట్లాడాలంటే నాకు భయం. మా అమ్మ అనేదే, ఆ కాస్త చదువైపోయిందాకా ఆగవే, పెళ్ళైందాకా కూడా ఏంటా కంగారు, ఏంటా తొందరపాటు అని నన్ను మీతో మాట్లాడిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు తప్ప నన్ను ఇంట్లోనే పెట్టొచ్చేవాళ్ళు. అలా పెళ్ళి కాకముందు మీరు నేను చూసుకోకూడదు, కలవకూడదు. రేపు ఒకవేళ నేను పల్లెటూరు దాన్నని చదువుకోలేదని పెద్ద అందంగా ఏమీ ఉండనుగా, నేనేమీ సన్నగా ఏమీ ఉండనుగా, ఎవరన్నారు నువ్వు అందంగా ఉండవనే, ముద్దబంతి పువ్వులాగా, ముద్దుల గుమ్మలాగా, ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలాగా అంత అందంగా ఉంటే బాగున్నానా నేను అన్నాక, చాలా బాగున్నావు, నీ మాటలు నీ మనసు ఇంకా బాగున్నాయి అన్న తర్వాత, నేను మిమ్మల్ని చాలా ప్రేమించాను, ఐ లవ్ యూ అని చెప్పిన తర్వాత, అబ్బో ఐ లవ్ యూ వచ్చా అన్నాడు. అన్నాక మీరు చెప్పలేదే అంటే, ఐ లవ్ యూ టూ అన్న తర్వాత అన్నాక ఆవిలించడం మొదలుపెట్టింది. మొదలు పెడితే మన పెళ్ళన్న తర్వాత నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా, మన పెళ్ళన్న తర్వాత నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా, మీరు ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను చాలా చూసుకున్నాను, మిమ్మల్ని చూసుకుని చాలా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను, మనం హ్యాపీగా ఉంటాం కదా అని అడిగితే, ఉంటాం, లైఫ్ లాంగ్ ఉంటాం, నా మీద నీకు ఆ నమ్మకం ఉందిగా, ఉంది అనేసరికి నిద్ర వస్తుందా అప్పుడే అంటే, రోజు 10ంటికే పడుకుంటా, ఈరోజు 12 అయిందిగా అని ఆ అబ్బాయి ఒళ్ళోనే పడుకుండిపోయిందే. పడుకుండిపోతే అలా జో కొడుతూ వెనక్కి వాలి మంచం మీద అలా పడుకుని నగలన్నీ ఒత్తుకుంటున్నాయా ఐశ్వర్య, తీయనా అన్నాడు. అంటే పర్లేదు, వేసుకొని పడుకోవటం అలవాటే, నాన్నకి నేను నగలేసుకుంటే ముద్దుగా ఉంటానంట, నిద్రపోయాక కూడా ముద్దులు పెట్టుకుంటాడు. మీకో విషయం తెలుసా, చిన్నప్పుడు లంగా జాకెట్లు నగలు, లంగా ఓణీలు నగలు, చీరలు నగలు అలవాటైపోయింది అన్న తర్వాత ముద్దు చేసి ఆ తర్వాత అమ్మాయిని అలా పడుకోబెట్టుకున్నాడు ఒళ్ళో. కాసేపు జో కొట్టాక నిద్రపోయింది. తర్వాత మెల్లగా పక్క దిండు మీద పడుకోబెట్టి దుప్పటి కప్పితే ముడుచుకొని పడుకుంది. నిజంగానే వాళ్ళ నాన్న అన్నట్టు ముద్దొస్తోంది, చాలా ముద్దొస్తోంది. ఆ అమ్మాయి నుదురు మీద ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయి వీపు మీద చెయ్యేసి అలా చిన్న పాపకి జో కొట్టినట్టు జో కొడుతూ ఆ అమ్మాయి వైపే చూస్తూ తలని అలా వెనక్కి కానిచ్చాడు. తనకి నిద్ర పట్టలేదు.
ఆ అమ్మాయి అన్న మాటలు గుర్తొచ్చి, ఆ అమ్మాయి చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చిందే. తనని అలా దొంగతనంగా చూసేదాన్నని, ఫోటో కొట్టేశానని, అంత ప్రేమించానని. బహుశా దేవుడికి తెలిసేమో మనకేది కరెక్టు, ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది. ఆ నగలన్నీ వేసుకొని అలా పడుకొని ఆ కబుర్లన్నీ చెప్తూ కాపురం అంటే భయం, టెన్షన్ అందని తనకి పకాపకా నవ్వొచ్చింది. నవ్వొచ్చేసరికి ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసుకుంటే తను నవ్వుతున్న ముఖం చాలా రోజులైపోయింది తను నవ్వుకొనే. మళ్ళీ తను నవ్వుతున్నాడా, మళ్ళీ తను ఇదివరకట్లా నార్మల్గా ఉన్నాడా అని తన ముఖం వైపు చూసుకుంటే తనకి తానే చాలా కొత్తగా అందంగా కనిపించాడు. ఆ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిన మొదటి రోజు ఇదే. ఈరోజే అంత వెక్కిళ్ళు పెట్టి కళ్ళల్లో నీళ్లు తిరిగేంత నవ్వేశాడు. ఆ అమ్మాయి గదిలోకి వచ్చిన కాసేపట్లోనే తను. పైగా ఆ అమ్మాయి అలా పడుకొని ఉంటే ముగ్ధ మనోహరమైన రూపం, కల్లా కపటం లేని మనస్సు. ఎందుకో ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ తన మనసు తనకి నిద్ర పట్టలేదు. గతంలోకి పరుగులు తీస్తూ వెళ్ళిపోయింది ఒక్కసారిగా. ఐశ్వర్య తన గతం గురించి తను చెప్పుకొచ్చింది కార్తీక్కే. కార్తీక్ గతం విషయంలోకి వస్తే చిన్నప్పటి నుంచి చదువు లేని వాళ్ళ ఫ్యామిలీలో తను చదువుకోవాలని అమ్మా నాన్నలు పట్టుపట్టడము, చిన్నప్పటి నుంచి తనకి చదువు మీద ఉన్న ఇష్టము. కానీ చదువు బాగా అబ్బేసి బాగా చదువుకునేవాడు తను. తన ప్రపంచం చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా ఉంటుంది. తను ఓవర్ ఎక్స్ట్రోవర్టు కాదు, అలానే ఇంట్రోవర్టు కాదు. మొదటి నుంచి సైలెంట్గా ఉండటం, తక్కువ మాట్లాడటం తన నేచరు. అమ్మతో నాన్నతో జోకులు వేసినా సైలెంట్గానే వేసేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచే. తన ప్రపంచం తనకు నచ్చినట్టుగా ఉండేలాగా చిన్నప్పటి నుంచే తనకంటూ కొన్ని పరుగులు గీసుకుని అందులోనే పెరుగుతూ వచ్చేసాడు కార్తీక్. ఎప్పుడైనా తనకి అలా పొలానికి వెళ్ళాలనిపిస్తుంది. ఒక్కడే వెళ్తాడు పొలానికి. వెళ్ళేటప్పుడు ఒక బుక్ తీసుకుని వెళ్ళి అలా పక్కన ఏదో ఒక జ్యూస్ పెట్టుకుని తాగుతూ ఒక బుక్ చదువుకుని వస్తాడు. ఒక్కోసారి ద్రాక్ష తోటకు వెళ్ళాలనిపిస్తుంది. ఒక్కొక్క ద్రాక్షకాయ అలా తింటూ ఆ పొలంలో ఒక బుక్ చదువుకుని వస్తాడు. ఒక్కోసారి వెళ్ళి పొలంలో పడుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి డాబా మీదకి వెళ్ళి అలా కూర్చుని నైట్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. స్టారీ స్కైనే. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఫుడ్ చాలా బాగుందంట, ఇక్కడ అలా ఉందంట, ఇలా ఉందంట అని చెప్తే ఒక్కడే సోలో ట్రిప్స్ వెళ్ళిపోతాడు. ఆ ప్రదేశాన్నంతా తిరిగి చూస్తాడు. తనకు నచ్చినవన్నీ క్యాప్చర్ చేసుకుంటాడు. అక్కడ ఫేమస్ ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేసి వస్తూ ఉంటాడు. తనకి ఫ్రెండ్స్ ఉంటారు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళు. మామ ఆ సినిమా బాగుందిరా, ఈ సినిమా బాగుందిరా అని చెప్తే వాళ్ళతో కలిసి మూవీకి వెళ్తాడు. వాళ్ళు టికెట్లు చించేయటం, అరవటం, గెంతటం, విజిల్స్ వేయటం, గోల చేయటం చేస్తే తనవడికి మాత్రం ఒక సినిమా అంటే అది ఒక వినోదం మాత్రమే. మనం దానిని చూడాలి, ఎంజాయ్ చేయాలి. దానిలో మనకు నచ్చిన వాటిని మనసులో జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి. ఇలా రచ్చ రగడ చేసి పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మనం హైలైట్ అయి తిట్లు తినకూడదు అని. ఏంట్రా గొడవ అంటే, ఏంట్రా బాబు అంత ఓవర్ మెచ్యూర్డ్గా ఉంటావో, అంత పెద్దోళ్ళలాగా ఉంటావో, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఏంది మీ అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నావా, ఓ విషయం చెప్పమా మామ, మన బాబులు మనకన్నా ఎక్కువ చేయలేదని తెలుసా, మా అమ్మ చిన్నప్పుడంట ఇంట్లో డబ్బులు కొట్టేసి సినిమాకి వెళ్ళేదంట, మన అమ్మ బాబులే అంత ఎంజాయ్ చేస్తే మన లైఫ్ని మనం మాత్రం ఏంట్రా అని కూర్చుంటావు ఎప్పుడు ఎక్కడికి వచ్చినా అంటే దానికి చిరునవ్వు నవ్వేసి ఉండటం తనకు అలవాటు. ఐశ్వర్య చెప్పిన మాట నిజం. తను బైక్ మీద వెళ్తాడు, వస్తాడు. పక్కచూపులు చూసే అలవాటు తనకి మొదటి నుంచి ఉండదు. చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిన ఇన్ఫాక్చువేషన్కి, అట్రాక్షన్కి, ప్యూర్ లవ్కి ఉన్న తేడా తనకి తెలుసు. అలా ఇంటర్మీడియట్ దాటిపోయి ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఇంటర్మీడియట్ వరకు అమ్మా నాన్నలతోనే కలిసి ఉన్న తనకే ఎంట్రన్స్ రాయటంతో చాలా పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది. ఆ సీట్ రావటంతో ఫీజు పెద్దగా కట్టాల్సిన పని లేదు అన్నప్పటికీ నాన్న చాలా ఖరీదైన హాస్టల్లో తన్ని జాయిన్ చేసి బండి కూడా కొనిచ్చాడు. ఆ తర్వాత తను హాస్టల్ నుంచి ఆ బండి మీదే కాలేజ్కి వెళ్ళొస్తూ ఉండేవాడు. చాలా లగ్జరియస్ లైఫ్ తందే. పాకెట్ మనీలు కానీ ఇంత అమౌంట్ కావాలంటే వెయిట్వే కానీ ఎందుకు ఏంటి అని అడిగే ఫ్యామిలీ కాదు. కాలేజ్లో ఉన్న చాలా డబ్బున్న అబ్బాయిల బైకులతో పోలిస్తే తంది ఈక్వల్ ప్రైజ్ ఉన్న బైకే.
వాళ్ళు వేసుకునే బట్టలు లాంటి ఖరీదైన బట్టలు, చెప్పులు, గ్లాసెస్, బెల్ట్లు తను వాడతాడు. పర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ. ఇక ఫ్రెండ్స్ విషయానికి వస్తే అందరూ మాట్లాడితే మాట్లాడతాడు, మాట్లాడకపోతే మాట్లాడడం. ఓవర్గా వాళ్ళ పర్సనల్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, తన పర్సనల్స్ ఓవర్గా షేర్ చేసుకునే అలవాటు తనకుండదు. స్నేహానికైనా సరే లిమిట్స్ ఉండాలి అనుకునే అబ్బాయి తను. ఇలా ఒక రోజున తను బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వస్తూ ఉండగా టైం 8 అయిందే. 8 అయ్యేసరికి హాస్టల్కి వెళ్ళిపోవాలి అని వస్తూ ఉండగా జోరున వర్షం. ఇంకా ఈ వర్షంలో తనకి వానలో తడవాలనిపించిందే. పైగా వర్షం అంటే తనకిష్టం. దాంతో తడుచుకుంటూనే వెళ్తుంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అనుకుంటూ చుడీదార్ వేసుకుని వర్షంలో తడిచిపోతూ లిఫ్ట్ అడుగుతోంది. అన్నీ వెళ్ళే వాటిల్లో కార్లు, ఆటోలు, బస్సులు అయ్యే వెళ్తున్నాయి తప్ప ఎవరు బైక్ మీద రావట్లేదు. తను వెళ్ళి అలా బైక్ ఆపాడు. ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆ అమ్మాయి చూడటానికి అందంగా ఉంది. అమాయకంగా ముఖం పెట్టి ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా అని అడిగేసరికి వయసులో ఉండటమో, అప్పటి వరకు ఎవరిని ప్రేమించకపోవటమో, చూడగానే ఆ అమ్మాయి ఆ వర్షంలో తన కళ్ళకి ముగ్ధ మనోహరంగా కనిపించటమో, తడిచిన బట్టల్లో అలా తడుస్తున్న అందాలను చూసిన ఏ అబ్బాయికైనా ఆ క్షణం అలాగే అనిపిస్తుందేమో. దాంతో తనకి చాలా నచ్చేసిందే ఆ అమ్మాయే. నచ్చేసిన తర్వాత ఎక్కండి అన్నాడు. అన్నాక ఎక్కితే ఎక్కడికి అన్నాడు. ఎక్కడికి అంటే ఇక్కడ ఈ హాస్టల్ ఉంది కదా, అది తన కాలేజ్ హాస్టలే. అవును ఉంది. అక్కడ ఈ బాయ్స్ హాస్టల్ వెనకాల గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, అక్కడ కొంచెం దింపరా అన్న తర్వాత ఓ తన కాలేజేనా అనేసరికి అలా తను బైక్ పోనిస్తూ ఉండగా ఈ టైంలో ఏంటి ఇలా ఇక్కడ అని అడిగితే ఏమీ లేదండి, నేను ఈ కాలేజ్లో చదువుతున్నాను, నా పేరు సుమ, నేను మెకానికలు. ఓ మెక్కా అనుకున్నాడు. అనుకున్న తర్వాత అందుకే నాకు కనిపించలేదా అనుకుని అమ్మాయిలు మెకానిక్లు తీసుకుంటున్నారు, బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య అనుకొని నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఏంటిలా అనేసరికి మా సారు చాలా స్ట్రిక్ట్, ఓ ప్రాజెక్ట్ చేయమన్నారు, నెగ్లెక్ట్ చేశాను, లాస్ట్కి వచ్చింది, రేపటికల్లా సబ్మిట్ చేయకపోతే ఊరుకోనన్నారు. సరేలేమనమని దానికి కావలసిన మెటీరియల్ కొనుక్కుందామని బయటకు వచ్చాను. వస్తే ఎక్కడ షాపులు లేవు, వర్షం మొదలైపోయింది, దాంతో తడిచిపోయాను. వెళ్దామంటే ఫోన్ మర్చిపోయి వచ్చాను, వెహికల్స్ బుక్ అవ్వట్లేదు, పోనీ ఫ్రెండ్కైనా చేసి అడుగుదామంటే వాళ్ళ ఫోను లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయాలో అర్థం కాక ఇలా లిఫ్ట్ అడిగానండి అని చెప్పిన తర్వాత రేపటికల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఎలాగో ఏంటో రేపు ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో క్లాస్లో అనుకునేసరికి తను ఒక స్టూడెంట్, తనకి తెలుసు కాలేజ్లో ఎలా ఉంటారు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారని. దట్టు తను బాగా చదువుతాడు కాబట్టి ప్రాజెక్ట్ ఆ అమ్మాయితో పాటు వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన రెండో రోజే సబ్మిట్ చేసేస్తాడు. చిన్నప్పటి నుంచి తనకున్న అలవాటు అదే. లాస్ట్ మినిట్లో టెన్షన్లు తీసుకోవటం తనకు అలవాటు ఉండదు. దాంతోనే ఆ అమ్మాయిని చూస్తే జాలనిపించింది. సరే యూటర్న్ తీసుకొని పోనిస్తుంటే ఎక్కడికిటు అనేసరికి తీసుకొచ్చి ఒక షాప్ ముందు ఆపాడు. ఈ షాపు ఎప్పుడూ ఓపెన్గానే ఉంటుంది, నైట్ 1 వరకు ఉంచుతారు వాళ్ళు, నీకు కావాల్సిన ఇక్కడ దొరుకుతాయి, వెళ్ళి తెచ్చుకో అన్నాక ఆ అమ్మాయి వెళ్ళి తెచ్చుకొని థ్యాంక్ గాడ్, చాలా చాలా థ్యాంక్స్, ఇక్కడ ఒక షాపు ఉందనే నాకు తెలియదు తెలుసా అన్న తర్వాత అన్నాడు. అని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్ దగ్గర దించేసి తను తన హాస్టల్కి వచ్చేసాడు. ఏదో తెలియని ఒక ఫీలింగ్, మళ్ళీ ఆ అమ్మాయిని చూడాలని, మాట్లాడాలని, ఆ అమ్మాయిని ముట్టుకోవాలని. ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేసి నడుం పట్టుకొని కూర్చుంది. సుమ, బాగుంది పేరు అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ అమ్మాయి ముందు స్టెప్స్ ఎక్కుతుంటే తను వెనకాల ఎక్కుతుంటే ఆ అమ్మాయి సడన్గా వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూసి హలో లిఫ్ట్ ఇస్తే ఒక అమ్మాయి వెనకాలే వచ్చేస్తావా, మా కాలేజ్ చాలా స్ట్రిక్ట్ తెలుసా, నిన్ను ఎలా లోపల రానిచ్చారో, ఊరుకోరు, నాకేమీ నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు, ఒక్కసారి లిఫ్ట్ ఇచ్చినందుకే నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసేసి వచ్చినట్టున్నావు అనేసరికి హలో ప్లీజ్ అని ఐడి కార్డు తీసి చూపించేసరికి అనే నువ్వు ఇదే కాలేజా, కంప్యూటర్ సైన్సా అనేపాటికి
అన్నాడు. అన్న తర్వాత ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేసరికి అదేంటి అంటే మెకానికల్ అబ్బాయిల వైపు పెద్దగా అమ్మాయిలు చూడరు, నువ్వు ఎంతైనా కంప్యూటర్స్ కదా, మీ కంప్యూటర్స్లో అమ్మాయిలు ఫాస్ట్గా ఉంటారు, అందంగా ఉంటారు, దాంతోనే ఎంతమంది ఉన్నారా అని నీకు మాట్లాడటానికి టాపిక్ ఏమీ లేక మాట్లాడుతున్నావా, ఏదో ఒకటి మాట్లాడాలనే మాట్లాడుతున్నావా, డౌట్ వచ్చి అడుగుతున్నావా, కంప్యూటర్స్ చదివే అబ్బాయిలందరికీ కంపల్సరీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలా, ఉండకపోతే ఊరుకోరా అనేసరికి అబ్బా ఏంటి అంత స్ట్రిక్ట్గా ఉంటావు నువ్వు, రాత్రి కూడా అంతే, నువ్వు కాలేజ్ స్టూడెంట్ అనుకోలేదు తెలుసా బాబు నేను అనేసింది. ఆ తర్వాత మంచి పరిచయం, ఆ పరిచయం కొంతకాలానికి స్నేహంగా మారింది. ఆ స్నేహం ఇద్దరు ఫోన్లు చేసుకోవటం, మెసేజ్లు చేసుకోవటం, రోజుకు ఒక 2 గంటలైనా మాట్లాడుకోకుండా ఉండలేకపోయేవాళ్ళు. ఆ తర్వాత క్యాంటీన్ దగ్గరికి వచ్చి ఇది తీసుకుంటున్నావా, ఇది తీసుకో బాగుంటుంది అని చెప్పేదే. దానికి తోడు అస్సలు చదువు రాదు సుమకి, పరమ మొద్దులో కూడా మొద్దు. ఇక ఏ విషయమైనా సరే పెండింగ్, బద్ధకం, బ్యాక్లాగ్స్ ఇలా ఉంటుంది సుమ వ్యవహారం. టాపరు కార్తీక్. దాంతో ఒకరోజు వచ్చి అలా కూర్చుంటే ఏమైంది అన్నాడు. అనేసరికి రికార్డులు రాయమన్నారు, మర్చిపోయాను, రికార్డులు అవ్వలేదు అన్న తర్వాత ఇటువు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు అన్నాక సొల్లువాగుడు 1 గంట వాగింది. ఈలోపు రికార్డ్ కంప్లీట్ చేసి అయిపోయిందనేసరికి గంటలో రికార్డ్ రాసేసావా అన్నాక నవ్వేశాడు. ఇంకో 4 ఉన్నాయి రేపు తేనా అనేసరికి అలా చూస్తే నీకు ఒక్కోటి గంటేగా కార్తీక్ పడుతుంది, నేను కూర్చున్న ఒక్కోటి నెల పట్టుద్ది నాకు, పైగా నీతోనే మాట్లాడుతూ కూర్చుంటాగా కార్తీక్, రాసి పెట్టొచ్చుగా అంది. అన్న తర్వాత తను కాదు అనలేడు, వద్దు అనలేడు, నెక్స్ట్ డే రాసిచ్చాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఇష్టపడుతున్నానని తనకి తెలుసు. బయటికి వెళ్ళేవాళ్ళు, రాడా అవుటింగ్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్దామని సినిమాకి తీసుకెళ్తే సినిమా హాల్లో నానా గొడవ చేసి విజిల్స్ వేసి నానా రచ్చ చేసేది సుమ ఓవర్ ఎక్స్ట్రోవర్ట్. ఏంటి ఈ గొడవ అంటే, అబ్బా ఊడుకోవయ్యా, ఎప్పుడు చూసినా అని పెట్టుకొని ఉంటావు, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, నా లైఫ్లో నాకు ఎంజాయ్మెంట్ అంటే ఎంత ఇష్టమో తెలుసా అన్న తర్వాత ఆహా అన్నాడు. అన్నాక ఒక రోజున ఏంటి ఈ మెక్కు అంటే, నాన్నగారికి ఇష్టం, నాన్నగారి డెసిషను అన్న తర్వాత ఈ రోజుల్లో కూడా ఎడ్యుకేషన్ విషయంలో కూడా అమ్మాయిలు మరీ పేరెంట్స్ ఎంత ఇదిగా ఉంటున్నారా, అమ్మాయిలు అంత ఇదిగా వింటున్నారా వాళ్ళ మాట అంటే, అలా కాదు, నేనేది అడిగినా వాళ్ళు కాదనరు, నేనేది అడిగినా వాళ్ళు ఇస్తారు, కాకపోతే నాకు పెద్దగా మిగతాయి అర్థం కావు, నేను అర్థం చేసుకోలేను, దాంతో నేనే మెక్కుకు వెళ్తానన్నాను, నాన్న మెక్కుకు వెళ్తే నీ లైఫ్ బాగుంటుందన్నారు, అమ్మ మెకానికల్ నీకు కరెక్ట్ అంది, నేను మెకానికల్ తీసుకుంటే బాగుంటుంది అన్నాను, మా తమ్ముడు నీకు మెక్కైతే ఆలోచి అన్నాడు, నాకు బాగానే ఉంటుంది అన్నాను, ఓ అన్నాడు కార్తిక్. ఏమైంది, ఏం లేదు అన్నాక అలా మెకానిక్ వచ్చాను, ఇంకోసారి నేనేది అడగలే అనుకున్నాడు. ఆ తర్వాత ఇలా ఒకవైపున కార్తీక్ వాళ్ళ క్లాస్లో ఉన్న అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది ఐశ్వర్య. అదని ఇదని వాళ్ళతో మాట్లాడుతూనే ఉండటం తనకు అలవాటు. ఒక రోజున అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూర్చొని ఉంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ కూడా ఒక సెమ్ అయిపోయి సెకండ్ సెమ్ జరుగుతూ ఉన్న రోజులు అవి. అప్పుడు ఏం చేస్తున్నారు అని వస్తే ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం అనుకుంటున్నాం, ఆడతావా అని అడిగారు సుమని. ఎందుకు ఆడను, ఆడతాను అన్న తర్వాత బాటిల్ని తిప్పుతూ క్వశ్చన్లు అడుగుతూ ట్రూతులు డేర్లు అనుకుంటూ నవ్వుకుంటూ కొన్ని ఒకళ్ళకొకళ్ళు ఛాలెంజ్లు ఇచ్చుకుంటూ కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల గురించి తెలుసుకోవాలనుకున్న క్వశ్చన్స్ ఫ్రెండ్స్ని బాటిల్స్ తిప్పి ఆగేలా చేయండిరా అని చెప్పి మరీ అడుక్కుంటూ అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల మీద ఉన్న డౌట్లన్నీ డైరెక్ట్గా అడిగితే బ్రేకప్లు చెబుతారని ట్రూత్ ఆర్ డేరుల్లో పెట్టి నువ్వు మొన్న దాన్ని బండి మీద తీసుకెళ్ళావు, దీంతో థియేటర్ దగ్గర కనపడ్డావు, నువ్వు మెసేజ్లో గర్ల్ ఫ్రెండ్ ఉందని ఎందుకు చెప్పలేదు, ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు అడుగుతుంటే కార్తీక్కి నవ్వొచ్చింది. ఆ తర్వాత
కార్తీక్ వైపు తిరిగింది బాటిల్. తిరిగిన తర్వాత ట్రూతా డేరా మామ అన్న తర్వాత డేరేరా అన్నాడు కార్తీక్. అంటే అయితే ఇక్కడున్న వాళ్ళల్లో నీకు ఎవరు నచ్చారో వెళ్ళి ఐ లవ్ యూ చెప్పరా అనేసరికి కార్తీక్ లేచి నిలబడ్డాడు. నిలబడ్డ తర్వాత అక్కడే ఉన్న ఒక అబ్బాయి హీరో లేచాడు. హీరో లేచినప్పుడు ఫ్లవర్ ఉండాలి మామ అని అక్కడే వాళ్ళకి బోల్డ్ అన్ని రోజెస్ ప్లాన్స్ చేసి ఉంటాయి కాలేజ్లో. చూడకుండా సెక్యూరిటీని ఒక పువ్వు తెంచి కార్తీక్ చేతిలో పెట్టి ఇచ్చి చెప్పరా మంచి ఫీల్ ఉంటుంది అన్న తర్వాత రే ఐ లవ్ యూ చెప్పంగానే ముద్దు పెట్టాలి అన్నారు అమ్మాయిలు. అప్పుడే దాన్ని డేర్ అంటారు రోయ్, అప్పుడే నిన్ను మగాడంటారు అన్నారు అబ్బాయిలు. దాంతో ఆ రోజు పట్టుకొని అలా దగ్గరకు వస్తుండగా సుమ టెన్షన్ పడి 4 అడుగులు వెనక్కి వేసేసరికి తనకు మోకాళ్ళ మీద కూర్చునే అలవాటు లేదు కానీ వెళ్ళి ఆ ఫ్లేవర్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. దాంతో సుమ అలా నిలబడిపోతే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అని చెప్పావా ఇలా నువ్వు నాకు అంటే లేదు నా మనసులో ఉంది చెప్పాను, చెప్పాలని అనుకున్నాను, ఈలోపు వీళ్ళు అడిగారు కాబట్టి అందరి ముందే చెప్తున్నాను అనేసరికి అని అందరూ విజిల్స్ వేసి క్లాప్స్ కొట్టిన తర్వాత నువ్వు చెప్పు ఐ లవ్ యూ టు మా వాడికి అన్న తర్వాత సుమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తనే మెసేజ్ చేశాడు, ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అనే నీతో మాట్లాడాలి అంది. వచ్చి బయట కలిశాడు. అలా అందరి ముందు ఐ లవ్ యూ చెప్పేస్తావా నువ్వు అంటే మనసులో ఉందేగా చెప్పాలి. మనం ప్రేమిస్తున్నప్పుడు ఎందుకు దాచాలనుకోవాలి, ఎందుకు మనం అబద్ధాలు చెప్పాలి, ఎందుకు మోసం చేయాలి, ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఇప్పుడు నేను నచ్చిందంటే నచ్చలేదంటే ఏంటి అది ఆ క్వశ్చన్స్. ఇప్పుడు నువ్వు నచ్చావన్నాననుకో, నచ్చావంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడి నుంచి అప్పుడు ఏం చేస్తాను ప్రేమించుకుంటాం, ఒకళ్ళొకళ్ళం అర్థం చేసుకుంటాం, ఆ తర్వాత పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ఒకవేళ నువ్వు నచ్చలేదంటే వదిలేస్తావా? నచ్చలేదంటే ఎందుకు వదిలేస్తాడు ఏ అబ్బాయినా ఏ అమ్మాయినైనా? నాలో నీకేం నచ్చలేదో అడుగుతాను, తెలుసుకుంటాను. ఆ నచ్చనివి నేను మార్చుకోగలిగినవైతే మార్చుకుంటాను, నేను మార్చుకోలేనివైతే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మార్చుకోలేమనేవి. ఒకవేళ నేను ఆలోచించుకోవాలంటే నీకెటు పిచ్చి ఉంది కాబట్టి అది పీక్ స్టేజ్లో పెరిగింది, దాంతోనే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని వెయిట్ చేస్తాను అన్నాడు. అన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు నన్ను నో అంటే మా ఇంట్లో వాళ్ళు అలా నో అనరు. మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి నా ఇష్టాలని ఎప్పుడూ ఏది కాదనరు. అమ్మా నాన్నలు కాదంటారు అనుకుంటే ఒక అమ్మాయిని అసలు నేను ప్రేమించను, ప్రేమించే ఆ అమ్మాయి లైఫ్ని నేను క్వశ్చన్ మార్క్ చేసి నుంచోపెట్టే అలవాటు నాకు లేదు. నేను డేరున్న అబ్బాయిని కాబట్టి డేర్ తీసుకుని మరీ నీకు ప్రపోజ్ చేశానని మర్చిపోకు అనేసరికి నిజంగా లైఫ్ లాంగ్ నన్ను హ్యాపీగా చూసుకుంటావా, నన్ను వదిలేవుగా అనేసరికి ముందొక మాట వెనుకో మాట చెప్పే అలవాటు నాకైతే లేదని నీకు బాగానే తెలుసు అనుకుంటున్నాను. ఎలా లేదన్నా 1.5 ఇయర్గా నన్ను నువ్వు చూస్తున్నావు, స్టడీ చేస్తున్నావు కదూ అనేపాటికి కాలేజీలో నువ్వు కాకుండా చాలామంది అందగత్తెలు నా క్లాస్లో కూడా ఉన్నారు, నాకు ప్రపోజ్ చేశారని నీకు తెలుసు. ఎందుకంటే నేనే ఎవరితో అంత ఫ్రెండ్లీగా ఉండను, నువ్వు అందరితో మింగిలింగ్ టైపే కదా. ఎవరితోనైనా నేను క్లోజ్గా ఉన్నట్టు ఏ హోటల్ రూమ్స్కో తీసుకెళ్ళినట్టు, ట్రిప్పులకో వెళ్ళినట్టు, సినిమాలు షికార్లకు వెళ్ళినట్టు, బైకుల మీద ఏ అమ్మాయిలైనా తిప్పినట్టు, ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చినట్టు చూసావా నువ్వు అనేపాటికి లేదులే అని ఐ లవ్ యూ టు అని ఆ అబ్బాయిని గట్టిగా కౌగిలించుకొని డీప్గా లిప్ లాక్ పెట్టింది. తను మగాడు, ఫీలింగ్స్ వస్తాయి కదా. ప్రేమిస్తున్న అమ్మాయి, క్లోజ్గా ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి కాలేజ్లో ఓపెన్గానే లవ్ చేసుకోవటం మొదలుపెట్టారు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు, నేను నీకు వెంటనే చెప్పలేదని, ఫ్రెండ్స్ అందరి ముందు చెప్పలేదని, నువ్వు ఎవరితోనూ ఇక్కడ చెప్పానని అనకూడదు అన్న తర్వాత నవ్వేసి ఊరుకున్నాడు. ఆ తర్వాత నుంచి కార్తీక్ ప్రపంచమే సుమ అయిపోయింది. సుమ అస్సలు చదవదు, అన్నీ బ్యాక్లాగ్సే. ఆ బ్యాక్లాగ్స్ అయితే కార్తీక్ ఎటు రాయలేడు కానీ సుమకి ఒకవైపు నుంచే రికార్డులు రాసి పెట్టడం, దగ్గర కూర్చోబెట్టి చదివిస్తాను రావచ్చుగా, అబ్బా చిరాకు అని ముద్దివ్వవా అని, సినిమాలకు వెళ్దామని షాపింగ్లకు వెళ్దామని ఎంతెంత ఖర్చు పెడుతున్నావు అంతంత వేస్తున్నాడు, ఎంతుంది ఏంటి అని అడిగితే అబ్బా బాగానే ఉందిలే అంటే అదేనయ్యా ఎంతుంది అని అడిగితే పప్పు మిల్లులు ఉన్నాయి, కాటన్ మిల్స్ ఉన్నాయి, దాంతోపాటు
పొలాలు అవి ఉన్నాయి, ల్యాండ్లు అవి ఉన్నాయి. నాన్న ఏదో చిన్నపాటి రియల్ ఎస్టేట్లు కూడా చేస్తూ ఉంటాడులే అనేపాటికే రిచ్ కిడ్వి సింగిల్ కిడ్వి అన్న మాట అంటే ఆహా అని నవ్వేసేవాడు. ఆ అమ్మాయికి కావలసినవి కొనిచ్చేవాడు. కార్తీక్కి సంబంధించినంత వరకే ఒక ఫ్రెండ్షిప్ డే అయినా సుమతోనే, వ్యాలంటైన్ డే అయినా సుమతోనే, తన పుట్టినరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు అన్నీ తనే సెలబ్రేట్ చేస్తే ఫ్రెండ్షిప్ డే ఏంటి, మన ఇద్దరం లవర్స్గా, నాకు ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటూ లేరు. ఎందుకంటే నాకు మేబీ ఫ్రెండ్షిప్లో చాలామంది ఓవర్ డీప్గా డెప్త్లకు వెళ్ళి చాలా క్లోజ్గా ఉంటారు. నాకు అలా ఉండటం నచ్చదు. నేను ఒకళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను, నా విషయాల్లో ఓవర్గా నాకు ఇన్వాల్వ్ అయితే ఎవరూ నచ్చదు. బహుశా నాకు ఒకళ్ళ క్యారెక్టర్ ఎక్కపోవటమో ఏమో, ఎవరో ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు సంబంధించినంత వరకే నాకన్నీ నువ్వే అనే ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుని ఆ అమ్మాయి గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు. ఇలా వీళ్ళ చదువు ఇంజనీరింగ్ 4 years కంప్లీట్ అయ్యాక కార్తీక్ నేను పీజీ చేద్దాం అనుకుంటున్నానంటే నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను అంది సుమ. అన్న తర్వాత ఎవరో వచ్చి సుమ ఫీజులన్నీ కడుతుంటే పేరెంట్సా అని అడిగాడు కార్తీక్. అడిగితే కాదు, మా చుట్టాల్లో ఒకళ్ళకి పిల్లలు లేరు, మాదేమీ అంత కోటీశ్వర్ల ఫ్యామిలీ కాదు, మీలాగా నేను రిచ్ కిడ్ని కాదు, మాదే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నదే ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. ఇక మా అమ్మ విషయానికి వస్తే హౌస్ వైఫ్. తమ్ముడిని నన్ను మా చుట్టాల్లో ఆడపిల్లలే ఉండి మగపిల్లలు లేని వాళ్ళు ఒకళ్ళు, అసలు పిల్లలు లేని వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చదివిస్తున్నారు. దానికి తోడు ఈ కాలేజ్లో వాళ్ళకెవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని కాస్త ఫీజు కూడా తగ్గించిచ్చారు. పైగా మీలా మాదే స్కాలర్షిప్లు రాని క్యాస్ట్ కాదుగా, నాకు స్కాలర్షిప్లు వస్తాయి కాబట్టి దాని మీద కొంత గెట్నైపోతున్నాను అని చెప్తే అప్పుడు కూడా ఒక మాట అనలేదు, నవ్వేసి ఊరుకున్నాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే అలా చెప్పిందో ఆ అమ్మాయి డబ్బులు లేని వాళ్ళ అమ్మాయిని తను చీప్గా చూడలా, వాడేసి వదిలేద్దాం అనుకోలా. ఆ అమ్మాయి షూయింగ్ గమ్మనో టిష్యూ పేపర్ అనో వాడవతల పడేద్దాం అనుకుంటే ఎన్నోసార్లు క్లోజ్ అవుదాం కదా, ఎన్నోసార్లు ఒక అమ్మాయి అబ్బాయికి ఒక్కసారే ఇచ్చే గిఫ్ట్ నీకు ఇవ్వనా, పిచ్చి వేషాలు వేయకు అనేవాడు తనే. పెళ్ళి అయిన తర్వాతే భార్య ఒంటి మీద చెయ్యాలనేది ఆడపిల్ల ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా తన సిచ్యువేషన్నే మనం ఎన్కరేజ్ చేసుకోకూడదనే పద్ధతి కార్తీక్దే. కానీ ఆ అమ్మాయి బిలో పావర్టీ ఫ్యామిలీలో పుట్టానని చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి కోసం బట్టలని అవని ఇవని అడిగినా కాదనకుండా కొనిచ్చేవాడు. ఎప్పుడు బయటకు వెళ్దామంటే అప్పుడు ఒక్కొక్కసారి అర్ధరాత్రి అడిగేది, హాస్టల్కి మళ్ళీ రాణిస్తారా, ఎవరైనా ఈ టైంలో చెప్తారా, చూసుకోలేదు కార్తీక్ అనేదే. ఒక్కోసారి శానిటరీ నాప్కిన్స్ అయిపోయినాయి అన్న తప్పట్టుకోకుండా తీసుకొచ్చి బయట హాస్టల్ బయట ఉన్న సెక్యూరిటీకి ఇచ్చేసి వెళ్ళేవాడు. ఏం కావాలన్నా కార్తీక్ మీద పడి మరీ అడిగేసి కొనిచ్చుకోవటం అలవాటైపోయింది. అంతా దాంట్లో సుమకి పీజీలు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావురా నెక్స్ట్ అంటే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఒకట్రా, మాకున్న వ్యాపారాలు మొత్తం చూసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచే ఫార్మింగ్ అన్నా మా బిజినెస్లు నేను చూసుకోవటం అన్నా నాకు ఇష్టం. పైగా అమ్మా నాన్నలకి నేను ఒక్కడనే కొడుకునేమో, ఇంటర్ వరకు కలిసి ఉన్నాను కానీ పాపం ఆ తర్వాత ఎడ్యుకేషన్ అని ఇలా వచ్చేసాను. ఒకటే వెళ్ళి మా వ్యాపారాలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మా పొలాలు చూసుకుంటూ మా తోటలు చూసుకుంటూ వ్యాపారం చేసుకోవాలనేదే ఒకటి. లేదు రెండోది, ఒకవేళ నువ్వు ఆ పల్లెటూరులో ఉండలేను, అడ్జస్ట్ అవ్వలేను, మా అమ్మ నాన్నలతో ఉండటం నీకేదైనా ఇబ్బందిగా ఉంటుంది అనుకునేటట్టయితే కనుక పోనీ నేను అలా వ్యవసాయం చేయటం మా వ్యాపారాలు చూసుకోవటం నచ్చదు అనేటట్టయితే మనం సిటీలోనే కాపురం పెట్టుకుందాం, నాన్న ఇక్కడే ఇల్లు కొనిస్తాడు, ఆ తర్వాత ఇక్కడే నీ ఇష్ట ప్రకారం నేను ఏదైనా బిజినెస్ పెట్టుకోవటం కానీ లేదంటే ఏదైనా జాబ్ చూసుకోవటం కానీ చేస్తాను. అదే కాదు అబ్రాడ్ వెళదామంటే వెళదాం, వెళ్ళి ఒక 10-15 years ఉండి మనకు ఆశ తీరిపోయిన తర్వాత తిరిగి వచ్చి మా ఊళ్ళోనే సెటిల్ అవ్వాలన్నదే నా కోరిక అని చెప్పాడు. ఓ అన్నాక ఇప్పుడు చెప్పు ఏంటి, ఏం చేద్దాం అంటే నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నీతో అడవిలో ఉండమన్నా ఉంటానని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుందే. సరేనని అయితే మరి మా నాన్న వాళ్ళతో మాట్లాడాలిగా, మీ వాళ్ళని తీసుకొస్తావా అని అడిగితే ముందే అమ్మ నాన్నని తీసుకురావటం ఎందుకులే కానీ నేనే వచ్చి మాట్లాడతాను అంటే సరే అలాగైతే అని రేపు ఆదివారం వచ్చాయని చెప్పి చెప్పింది. చెప్పేసరికి
సుమ వాళ్ళు ఉండేది వేరే ఊరు. కార్తీక్ చాలా వ్యయప్రయాసలు కోర్చి ఆ ఊరు వెళ్ళి ఒక హోటల్ రూమ్లో దిగి ముందక్కడ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సుమ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేపాటికి రారా అని సుమ ఎదురొస్తే ఏంటే ఎంతమంది ఉన్నారు అని అడిగితే, అంటే వీళ్ళందరూ మా దగ్గర బంధువులు, చూస్తే ఎకాఎకిన ఒక 80-90 మంది ఉన్నారు జనాలు. ఉన్న తర్వాత వీళ్ళందరూ మా పెదనాన్నలు, పెద్దమ్మలు, అత్తలు, పిన్నులు, చిన్న తాతలు, పెద్ద తాతలు, చిన్న బామ్మలు, పెద్ద బామ్మలు అందరూ కలిపి ఉన్నారు అనేపాటికి ఆ అబ్బాయి కళ్ళు బయలు గమ్మిపోయినాయి. దట్టు నువ్వు వస్తున్నావుగా, నిన్ను కూడా చూపిద్దామని చెప్పానులే అనేసరికి లోపలికి వచ్చాడు కార్తీక్. వచ్చిన తర్వాత వీళ్ళ నాన్న కాలు మీద కాలేసుకొని అలా టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చుంటే, నాన్న తనే కార్తీక్ అంటే ఓహో అనేసి, రే తమ్ముడు మరే ఆ విషయం లేదు అనుకుంటూ కార్తీక్ని అసలు పలకరించకుండా పక్కకి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత అమ్మ తనే కార్తీక్ అంటే ఆహా అని వాళ్ళమ్మ వదినా అనుకుంటూ వెళ్ళిపోయింది. అలా కూర్చుండిపోయాడు కార్తీక్. ఓ పద్ధతి లేదు, ఓ సంస్కారం లేదు. కనీసం ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడటమో, మనని తిట్టడమో, మన గురించి ఏదైనా అడగటమో, ఏదో ఒకటి అసలు మన ప్రెజెన్స్ మనం ఉన్నామని గుర్తించటం అనేది చెయ్యాలి కదా. అక్కడ అదేమీ చెయ్యలేదు. చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కనీసం ఏమీ తినకుండా పరగడుపుతో వెళ్ళాడు కార్తీక్. ఒకవైపు మంచినీళ్ళు తాగుతావా అని కానీ, కాఫీ తాగుతావా అని కానీ వాళ్ళు అడగలేదంటే సరే, సుమ కూడా కాఫీ ఏమైనా తెమ్మంటావారా, కాఫీ తాగుతావా ఈ టైంలో అని అడిగేపాటికి చివుక్కుమంది మనసు. వద్దులే అని అలా కూర్చున్నాడు. ఆ తర్వాత వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. మధ్యలో సుమ కూడా వాళ్ళతో జోకులు వేస్తుంది, నవ్వుతుంది. కార్తీక్ అలా మౌనంగా కూర్చున్నాడు. లంచ్ టైం అయింది. వాళ్ళే ఆ తర్వాత భోజనానికి రమ్మనమని కూడా పిలవలేదు. సుమ వెళ్ళింది, వాళ్ళతో కలిసి తిన్నది, జోకులేసిందే. రారా భోజనం తింటావేమోగా, వడ్డించమంటావా, పోని పెట్టుకొని రానా ప్లేట్లో అనేపాటికి ఆ అబ్బాయికి ఆ మాట నచ్చలేదు. దాంతో పర్లేదులే నువ్వు తినే అన్నాడు. ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్ అయిపోయినాయి, మధ్యాహ్నం పడుకొని లేవటం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి ఇంకా ఎవరెవరో వచ్చి వెళ్ళటం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఈవినింగ్ సినిమాలకు వెళ్ళి రావటం అయిపోయింది. తను అలాగే కూర్చున్నాడు. సుమ కూడా వెళ్ళేసి వచ్చేసింది. 9 అయింది. మళ్ళీ కూర్చుని భోజనాలు చేస్తున్నారు. ఆ తర్వాత లేచి నుంచున్నాడు కార్తీక్. నుంచున్న తర్వాత ఏంట్రా లేచి నిలబడ్డావు అందే. అన్న తర్వాత నేను వెళుతున్నాను అన్నాడు. అదేంటి అన్న తర్వాత ఏం చేయమంటావు ఇక్కడుండి నన్ను, అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు మీ ఫ్యామిలీకి అని అడిగేసరికి, ఇప్పుడు నేనేం చేశానురా అనేపాటికి నువ్వు ఆగవే అని, ఏం కామన్ సెన్స్ లేదు మాకు అనేసరికి, కొంచెమైనా మీకు సంస్కారం ఉందండి, ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే కూతుర్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే వచ్చిన మనిషిని కనీసం వాడు చచ్చాడా బ్రతికాడా, ఒక గ్లాసు మంచినీళ్ళు, ఒక కప్పు కాఫీ ఆఫర్ చేస్తారు. మనుషుల్ని పక్కన పెట్టేసి ఇలా నెగ్లెక్ట్గా బిహేవ్ చేసే వాళ్ళని ఏమంటారండి అసలు అని అడిగితే, ఏమంటారు, నువ్వు మాకు నచ్చలేదంటారు అనేపాటికి వాట్ అన్నాడు కార్తీక్. ఏం మాట్లాడుతున్నావు నాన్న అంటే, అవును వీడి కులం నాకు నచ్చలేదు. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ కమ్ అగైన్ అన్నాడు కార్తీక్. అన్న తర్వాత నువ్వు మాకన్నా పెద్ద కులమా చిన్న కులమా అని మేము మాట్లాడటం లేదు, నువ్వు మా కులం కాదు అనేది మేము మాట్లాడుతున్నాము. పైగా మీ అమ్మ నాన్నలు నిన్నొక్కడనే కంటం మాకు నచ్చలేదు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేకుండా ఒక్కడివే పుట్టినోడివి, వంటికాయ సొంటి కొమ్ములాగా నీకు ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఏం తెలుస్తాయి. పైగా మీ అమ్మ నాన్న ఆ వయసులో నిన్ను కంటం మాకు అసలు నచ్చలేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా ఇలా ఉన్నారు అంటే రేపొద్దున వాళ్ళ ఆస్తి అంతా నీ పెడతారనేముందే, మాకు ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉండటం కావాలి, నువ్వు ఇల్లరికం ఉండటం కావాలి. పైగా మా అమ్మాయిని మేము పర్మనెంట్గా అబ్రాడ్లో ఉండే అబ్బాయికి ఇచ్చేసి మేము వచ్చేద్దాం అక్కడికి అనుకుంటున్నాము. నువ్వు ఎన్నాళ్ళున్నా తిరిగి మళ్ళీ అక్కడికే వెళతానన్నావంట. నీ సంబంధం మాకు ఫైనల్లీ నచ్చలేదు, నువ్వు నచ్చలేదు, నీ యాటిట్యూడ్ నచ్చలేదు, నీ క్యారెక్టర్ నచ్చలేదు, నువ్వు మా అబ్బాయితో ఉన్న నీ బిహేవియర్ నచ్చలేదు, చూడటానికి కూడా నువ్వు మాకు నచ్చలేదు అనేపాటికి కార్తీక్ బిత్తరపోయి, కరెక్టే లేండే, ఎప్పుడు కూడా
కొన్ని కొన్ని పెద్దవాళ్ళు ఊరికినే చెప్పరు. ఆకాశం దాని స్థానంలోనే అది ఉండాలి. అలా మర్చిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు దాని స్థానాన్నదే. అలాంటప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నదులు వెళ్ళి సముద్రాల్లో కలవచ్చు, పిల్లకాలువలో నీళ్లు కూడా తాగటానికి పనికొస్తాయి. కానీ మురుగుంటలో నీళ్ళనే తీసుకెళ్ళి సముద్రంలో కలిపినా నదిలో కలిపినా వాటికున్న ప్రాశస్త్యాలు పోతాయి అనే విషయం తెలుసుకోలేరు చాలామంది. అనేపాటికి ఏంటా గొంతు, ఏంటి నువ్వెంత, నీ వయసు ఎంత, మాట్లాడటం ఏంటని అందరూ ఒక్కసారిగా లేచేపాటికే మీ లిమిట్స్లో మీరు ఉండకపోతే అస్సలు ఊరుకోను. నేను కార్తీక్ని, మా నాన్నే నాతో అలా మాట్లాడ్డు, మీకు నేను అంత ఇవ్వలేదు కూడా. నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో దీనికి బాగా తెలుసు. తెలియకపోతే అడగండి. ఎవడు పడితే వాడు రూల్స్ పెట్టి, ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచోటానికి మీ ఇంట్లో కుక్క పిల్లని కాదు నేను, కార్తీక్, అర్థమవుతుందా అని చెప్పి కార్తీక్ బయటకు వచ్చేసరికి పరిగెత్తుకుంటూ సుమ బయటకు వచ్చి, ఏంట్రా ఇలా చేసేసావంటే, కడుపుకు అన్నం తింటున్నావా, కంపలెమ్మటి గడ్డి తింటున్నావా, ఏవే నువ్వు ఇంత పనికి మాలిన దానివని నేను తెలుసుకోలేక నిన్ను ప్రేమించి నేను పెద్ద తప్పు చేశాను అనిపిస్తోంది నాకు ఈ రోజున. నువ్వు నా ఫ్యామిలీ గురించి బాగానే క్లూల్లాగి బాగానే ఎంక్వైరీలు తీసావు, నీ చెత్త ఫ్యామిలీ గురించి నేనే తెలుసుకోలేదు. అలా అనకరా, వాళ్ళందరూ మా రిలేటివ్స్. ఏంటే రిలేటివ్స్, లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉంటావా, నాతో కలిసి ఉంటావా? సుమ, ఫైనల్గా ఒక మాట చెప్తాను, మీ నాన్న మాట నువ్వు వింటావా మాంతావా అవన్నీ నీకు సంబంధించిన నీ పర్సనల్ విషయాలు. ఫైనల్లీ మీ నాన్న లాంటి వాళ్ళు, మీ చుట్టాలు లాంటి వాళ్ళతో మాత్రం నేను ఏమట్టం జరగని పనే. మా అమ్మ నాన్నలకే నా వల్ల, నా ప్రేమ వల్ల, నీ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రా, గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా చూసుకుంటా, లైఫ్ లాంగ్ కష్టం కలగనివ్వను. అలా కాదంటావా, ఇక ఇక్కడితో మన బంధాన్నే మనం కంటిన్యూ చేయగలమని నేను అనుకోవట్లేదు. కార్తీక్, తొందరపడకు, ఆవేశపడకు. నీ అహంకారాన్ని, నీ ఈగోని, నీ బొలుపుని, నీ పొగర్ని, నీ కొవ్వుని, నీ యాటిట్యూడ్ని తీసి పక్కన పెట్టాలి నువ్వు అనేపాటికి అలా చూశాడు. ప్రేమించావురా, ఎవడు ప్రేమించమన్నాడు, ఎవడు ఐ లవ్ యూ చెప్పమన్నాడు, ఎవడు నా చుట్టూ తిరగమన్నాడు, ఎవడు నాకు అయ్యి అని కొనిమ్మన్నాడు, ఎవడు నాకు అంత ప్రయారిటీ ఇవ్వమన్నాడు, ఎవడు నా మీద అంత ఇంటెన్షన్ పే చేయమన్నాడు, ఎవడు నా చుట్టూ నిన్ను అంత కేర్ తీసుకోమన్నాడు, నేనెప్పుడూ అడగలేదుగా. అన్నీ చూపించి వదిలేస్తానంటే ఎవడు ఊరుకుంటాడో, వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకో కార్తీక్, నువ్వు, మా నాన్న ఒప్పుకుంటాడు, ఒప్పుకునేంత వరకు అన్నం నీళ్లు లేకుండా మా గుమ్మంలో పడి ఉండు. ఆ తర్వాత మీ వాళ్ళని పిలిపించు, ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకో, అబ్రాడ్ వెళ్ళిపోదాం, ఆ తర్వాత అందరం కలిసే ఉందాం. వినపడిందా చెప్పిందే? నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండి చించకపోతే పోయేదేమీ లేదులే. కానీ ప్రేమించానన్నప్పుడు ఏదైనా సరే మనుషులు తట్టుకోగలిగి ఉండాలి, అలా లేనప్పుడు ప్రేమించకూడదు అనేసరికి లాగి పెట్టి కొడితే వెళ్ళి కింద పడింది సుమ. కింద పట్టం నీలాంటి దాన్ని నేను ప్రేమించడం మొదటి తప్పు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ దాకా వస్తే నా తల్లిదండ్రుల దగ్గర నేను ఏ రోజు కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్ళ అయి నన్ను బ్రతకమని ఎప్పుడు నన్ను అలా పెంచలేదు. నాకు నువ్వు వద్దు, నాకు ఈ లవ్వు వద్దు అని చెప్పి ఆ రోజు బ్రేకప్ చెప్పేయటం వస్తుంటే నేను అంతేరా, మా నాన్న మాట కాదనలేను. మా నాన్న నా లైఫ్కి ఏది మంచిదో అదే డెసిషన్ తీసుకుంటాడు. మా చుట్టాలందరూ నాకు తోడై ఉన్నారు. నువ్వే అనాథగా మిగిలిపోతావు, చూసుకో కార్తీక్ అనేసరికి ఎవరన్నది వాళ్ళకే వస్తుంది, లైఫ్ వైస్ వర్స అని చెప్పి అక్కడి నుంచి కార్తీక్ వచ్చేసాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాడు. ఇదివరకటి కన్నా ఇంకాస్త మౌనం. జరిగిన దాంట్లో తన తప్పు ఎక్కువ ఉందనే తను బాధపడ్డాడు. చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా తన పెయిర్ ఆఫ్ షూ కాని వాటినే వేసుకునే కరుస్తున్నాయని ఎలా బాధపడతారో తను అలాంటి తప్పే చేశాడా? ఒకళ్ళు మన కప్ ఆఫ్ కాఫీ కాదు, కప్ ఆఫ్ టీ కాదని తెలిసి కూడా ఎందుకు వాళ్ళతో ఉండాలనుకుంటాం? అయినా ఒకటి, తనెంత వెర్రి వెదవ కాకపోతే, తనెంత నిజంగా పిచ్చోడు కాకపోతే చిన్నప్పటి నుంచి తన విషయంలో ఇంత గిల్ట్ కూడా లేదు, ఇంత బ్లాక్ మార్క్ కూడా లేదు. ఒకళ్ళని ప్రేమించి లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకొని కలిసి ఉండాలనుకున్న తను అందరు అమ్మాయిలు అందరు అబ్బాయిలు ఆలోచించినట్టే ఒక మనిషి రూపాన్ని చూసో మాటలను చూసో అట్రాక్ట్ అయిపోవటం ఏంటి? అవతల వాళ్ళు మన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీలు తీసి క్లూలు లాగుతున్నప్పుడు మనము వాళ్ళు మాత్రమే ఉంటేనే కాదు కదా మన లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది అన్నప్పుడు ముందు అమ్మాయిల ఫ్యామిలీల గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఎందుకు తెలుసుకోలేకపోయాడో, అసలు ఇంత రాంగ్ డెసిషన్ తను ఎందుకు తీసుకున్నాడో, తన లైఫ్లో చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో నాన్న అమ్మ ఎప్పుడూ అంటారు కార్తీక్ ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుందని.
చిన్నప్పటి నుంచే తన బట్టలు, తన చదువు, తను వాడే ఒక పర్ఫ్యూమ్, తను వేసుకునే చెప్పులు, తను చేయించుకునే క్రాఫ్, తను కొనుక్కునే బండి, తను వాడే కర్చీఫ్ విషయంలో, తను వాడే పెన్ విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండేది. తను ఇంత రాంగ్ డెసిషన్ ఎలా తీసుకున్నాడో వాళ్ళకి తనే నచ్చలేదు, తన కులం నచ్చలేదు, తన అమ్మ నాన్నలు నచ్చలేదు. ఆస్తి తన పేరు మీద ఉండాలి, రేపు వాళ్ళ అమ్మాయి పేరు మీదకి వెళ్ళాలి, వాళ్ళు రమ్మన్నట్టు అబ్రాడ్ వెళ్ళాలి, ఇల్లరికం ఉండాలి, కుక్కల్లే కూర్చోవాలి. ఇవన్నీ మంచిగా చెప్తే ఎవరైనా వినుండొచ్చేమో. వాళ్ళు మనుషులకు వాల్యూ ఇవ్వరు, ప్రయారిటీ ఇవ్వరు, పట్టించుకోరు. చివరికి సుమ కూడా అలా దిగజారిపోయి బిహేవ్ చేస్తాను తను అనుకోలేదు. దాంతోనే గతాన్ని గతంలోనే వదిలేయాలి, అన్నిటినీ మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవాలని తను అనుకుంటున్న టైంలోనే తండ్రి పిలవటం, ఇలా సంబంధం గురించి చెప్పటం. ఆ తర్వాత ఆలోచించాడు, అసలు తను గుర్తుపెట్టుకునేంత గొప్ప గతమా అదే? తనేమైనా కాలు జారాడా, తప్పు చేశాడా? ప్రేమన్నాక హగ్గులు ముద్దులు కామన్గా ఉంటాయి, అవి జరిగిపోయాయి అంతే, అది గతం, ఇప్పుడు వదిలేయాలి. తన తల్లిదండ్రులు తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు, తన లైఫ్ సంతోషంగా ఉండాలి భార్యాబిడ్డలతో అనుకుంటున్నారు. తన లైఫ్ ఇంతే, తనకి ఇక్కడ ఉండటమే ఇష్టం, తనకి తన పరిధిలో ఉండే వాళ్ళని చేసుకుంటేనే లైఫ్ కరెక్ట్గా ఉంటుందేమో అనే దాంతోనే అన్నీ మర్చిపోయి మామూలు అవ్వాలనే దాంతోనే పెళ్లి కొప్పుకున్నాడు. ఇష్టంగానే ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఈరోజు ఇలా ఫస్ట్ నైట్ రూమ్లో ఐశ్వర్య వైపు చూశాడు, అలా పడుకొని ఉందే. ఇక నా జీవితానికి గమ్యం గమనం నీతోనే ముడిపడుంది అని ఆ అమ్మాయి నుదురు మీద ముద్దు పెట్టుకొని దుప్పటి పైకి కప్పి అలా అమ్మాయి వైపు చూస్తూ కళ్ళు మూతలు పడిపోయి నిద్రలోకి జారిపోయాడు కార్తీక్. ఆ తర్వాత ఇక్కడ 3 నిద్రలైపోయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత కార్తీక్ వాళ్ళ మామగారు కార్తీక్ని పిలిచి చిన్నప్పటి నుంచే ఐశ్వర్య ఆడుకున్న గోళీల దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి, ఐశ్వర్య పుట్టెంట్రుకలు తీసిన దాంట్లో వెంట్రుకలు దాచుకున్న దగ్గర నుంచి ఆ అమ్మాయి వస్తువులన్నీ చూపించి ఒక హాఫ్ డే పూట అబ్బాయి చక్కగా వింటాడు. వినే మంచోడు కాబట్టి కూర్చోబెట్టి చెప్తుంటే, పిల్లాడు బురదన బాకవయ్యా, ఎందుకు అంతసేపు చెప్తున్నావంటే, పర్లేదులేండి అత్తయ్య అన్నాక, తిను బాబు అంటే, పావుగంటేగా అయింది, పావుగంట అయిందిగా అయ్యా, తిను, ఆ మనిషితో పెట్టుకుంటే నీరసం వస్తుంది, ఏనాలన్నా ఓపిక ఉండాలిగా, ఈయనగాంగ కన్నాళ్లే కూతుర్నే, అవునే నేను మాత్రమే కన్నాను అనే అల్లుడు ఎంత ప్రేమగా చూసుకున్నానో తెలుసా అమ్మాయినే, కాలు కందనిచ్చి ఎరగనయ్యా ఏ రోజు కూడా అని ఆయన చెప్తుంటే ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అప్పుడే చూశాడు కార్తీక్. ఇక ఆవిడైతే కూతురు గురించి ఒకవైపున అలా అంటూనే, కూతురు కోసం కూతురు అలా వెళ్ళొచ్చేలోపే ఇన్ని నగలు, ఇన్ని చీరలు కొని ఆవిడ ప్రేమ అలా ఉంటుందా అనిపించింది. కూతుర్ని దగ్గరికి తీసుకోవటం, ముద్దు పెట్టుకోవటం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, 23 ఏళ్ల కూతుర్ని 3 సంవత్సరాల పాప అన్నట్టే చూసుకుంటున్నారు వాళ్ళు. ఇక మా అమ్మాయికి అన్నం తినటం కూడా రాదయ్యా, ఎప్పుడు నేర్పించలేదు, నేర్పాల్సిన అవసరం రాలేదు, దానికి వయసుకు వచ్చిందాకా మేము ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తినిపిస్తాడని అనుకున్నాను బాబు అని ఆయన కలిపి పెడుతుంటే, కూతుర్ని గారాబం చేస్తుంటే, ఇది కలుపు అది కలుపు అని పెడుతుంటే అలా చూస్తూ కూర్చున్నాడు. నిజంగా ఇంత ప్రేమించే వాళ్ళు ఉంటారా? వాళ్ళిద్దరి క్యాస్ట్లు కూడా ఒకటి కాదు, స్నేహానికి విలువిచ్చే కార్తీక్ని అల్లుడు చేసుకున్న వాళ్ళు అల్లుడికి కొడుకంత స్థానం ఇస్తున్నారు. ఏ రోజు వాళ్ళు నువ్వు బాలేదంటలేదు, క్యాస్ట్ విషయం గురించి మాట్లాడలేదు, డబ్బుల విషయాలు మాట్లాడలేదు, ఆస్తుల విషయాలు మాట్లాడలేదు. వాళ్ళ సంస్కారం కార్తీక్ ఎంతో నచ్చి వాళ్ళతో అది మావయ్య ఇది మావయ్య, అలా అత్తయ్య ఇలా అత్తయ్య అని కలిసిపోయి ఆయన భోజనం పెట్టబోతుంటే, నేను తినిపించిన మావయ్య అనేసరికి ఆవిడ, అబ్బాయిని పెట్టని నువ్వులే, ఇంకా నువ్వే పెడతావేంది అనేపాటికి ఆయన కళ్ళొత్తుకొని పక్కకు కూర్చుంటే కార్తీక్ చక్కగా కలిపి పెడుతుంటే ఆ అని నోరు తెరిసి ఐశ్వర్య తింటుంటే చూస్తూ వాళ్ళ అమ్మ నాన్న గుండెలు నిండిపోయి, బాగా చూసుకోయ్యా అని ఇక్కడికి కూతుర్ని కాపురానికి పంపించారు. ఇక రోజు మార్చి రోజు పుట్టిల్లు మిస్ అవ్వకుండా ఆ అమ్మాయిని బండి మీద తీసుకొస్తూ తనకు కూడా మంచి కాలక్షేపంగా ఉండేది అత్త మామలతో. వాళ్ళు వచ్చి వెళుతూ, ఇక్కడ అమ్మ నాన్నలు వచ్చి వెళుతూ, ఇలా ఒక నెల రోజులు అయిపోయింది పెళ్ళయ్యే. ఇంకా పెళ్ళాం ఎన్నాళ్ళు దూరం పెట్టుద్దోనని ఆలోచిస్తూ భార్యకి దగ్గర అవ్వాలనే అనుకుంటోంది తన మనసు కూడా. జరిగిన విషయాన్ని భార్యను చూసి, భార్య నవ్వులు చూసే, భార్య ఆడుకుంటుంది కూర్చొని, ఏం చేస్తున్నావురా అని అడిగితే, గురుగులాట ఆడుకుంటున్నాను
చేస్తున్నానుగా, ఇదిగో చూసావా అన్నం వండానా, ఈరోజేమో బొమ్మల పెళ్లి చేస్తున్నానంటదే, ఈరోజేమో ఇంకొకటి అంటదే. భూషణ్ రావు వరలక్ష్మి కూర్చొని తెగ కబుర్లు విని తెగ నవ్వుకొనే, చిన్నప్పుడు మేము ఇలాగే ఆడుకునే వాళ్ళమని, వచ్చేటప్పుడు ఆయన బొమ్మలు కొనుక్కురావటం, ఆవిడ కూడా కూర్చొని ఒండ్రు మట్టి తెప్పించి కోడలికి బొమ్మలు చేసి ఇవ్వటం, అత్తయ్య నా కోసం బొమ్మలు చేసిందని చెప్పటం, మధ్యలో వాళ్ళమ్మ నాన్నలు వచ్చి వెళ్ళటం, ఇలా చాలా హ్యాపీగా సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ఎవరితో చుట్టాలది, రెండు వైపులా బంధువులే వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడాను. దాంతో ఫంక్షన్కి వెళదామని చెప్పి అందరూ బయలుదేరుతూ ఉండగా ఈలోపు ఆ రోజు కార్తీక్ గమనించలేదు, కానీ అత్తారింటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అత్తామామలతో పాటు ఎప్పుడొచ్చినా వచ్చేళ్ళొద్దే. ఎవరు మామగారు అంటే, అదా నా చెల్లెలు బాబు, పెళ్ళైన తర్వాత బాగానే కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి పంపామయ్యా, పిల్లలు లేరు, పెళ్ళైన పుష్కరానికి మా బావ పోయాడు, పోయిన తర్వాత ఇది విధవైందే, ఇంకో పెళ్లి చేసుకోమంటే పతివ్రత లక్షణం కాదు, నేను చేసుకోనందు, ఇది దీని చాదస్తం, పిల్లలు కూడా లేరు, ఆస్తి అత్తగారోళ్ళు ఇచ్చేస్తామన్నా ఆయనే పోయాక నాకు పిల్లలు లేకపోయిన తర్వాత ఇంకెందుకని వచ్చి నా దగ్గరే ఉంటుందయ్యా, నువ్వు వచ్చినప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళింది అందుకే కనపడలా, తర్వాత వచ్చినప్పుడు నువ్వెవరో అనుకొని ఉంటావు, దాని అవతారం చూసి నా చెల్లెలే బాబు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత పదండి బయలుదేరదాం అన్న తర్వాత భూషణ్ రావు వరలక్ష్మి, భాగ్యలక్ష్మి శ్రీకర్రావు ఎక్కాక కారులో వెనకాలోళ్ళు ఎక్కడానికి గ్యాప్ లేదు, దిట్టంగా ఉంటారు మనుషులు వీళ్ళు. నేను ఐసు వెనకమాల వస్తాంలే నాన్న అని ఇంకొక కారు తీశాడు కార్తీక్, నేను పిల్లలతో పాటు వస్తాలే అనేసింది. ఇక శ్రీకర్రావు చెల్లెలు సుందరి సరేలేమ్మనమని వీళ్ళ ముగ్గురు ఒక కారులో బయలుదేరితే వాళ్ళ నలుగురు ముందు వెళ్ళిపోయారు. టోల్ గేట్ల దగ్గర వీళ్ళకి కాస్త లేట్ అయింది. దాంతో వీళ్ళు అలా ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక చోట సుందరి బాపయ్య అనేసరికి ఆపితే కొబ్బరి బొండాలని, తేగలని, శనక్కాయలని, అత్త ఎన్ని తింటావు నువ్వు ఊడుకోవే అని బాడికి తింటూనే వస్తుంది సుందరి. ఈలోపు తీరా చూస్తే వీళ్ళ అలా ముందుకెళ్ళేసరికి కారుకి పెద్ద యాక్సిడెంట్ అయి ఉంది. ఓలమ్మునే అనేపాటికి గబా అంబులెన్స్ ఫోన్ చేసి రక్తపు మడుగులో పడున్న ఒకవైపున అత్తమామల్ని అమ్మా నాన్నల్ని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్లేసరికి కొన ఊపిరిలో ఉన్నారు నలుగురు. ఇక కార్తీక్ని వాళ్ళమ్మ దగ్గరికి పిలిచి, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోయ్యా, పిల్లల్ని కనరా, నూరేళ్ళు చల్లగా ఉండయ్యా అని ఆవిడ ప్రాణం వదిలేసింది. భూషణ్ రావు రూపాయి ఉంది కదా అని చెప్పి వ్యసనాలు అలవాటు చేసుకోకు, ఎవరిని నమ్మకు, వ్యాపారం నువ్వే చూసుకో, చాలా జాగ్రత్త అయ్యా అని అమ్మాయి నువ్వు నూరేళ్ళు చల్లగా అంటూనే ఆయన ప్రాణాలు వదిలేశాడు. మామగారు పిలిచి, నా కూతురు అమాయకురాలు నాయన, దానికి ఏమీ తెలియదు, ఆస్తి మొత్తం దానికే వస్తుంది, దానికి ఆస్తి ఎలా చూసుకోవాలో తెలియదు, నువ్వే అన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక నుంచి దానికి నాన్నవి నువ్వే, అమ్మవి నువ్వే, అన్నం నువ్వే తినిపించు, పిల్లల్ని కనండే, చల్లగా ఉండండి అయ్యా అంటూ ఆయన ప్రాణాలు వదిలేస్తే అత్తగారు ఇక దగ్గరికి పిలిచి కార్తీక్ చేతిలో సుమ చేయి పెట్టి, దాన్ని ఎప్పటికీ వదిలేకు బాబు, దానికి కాస్త తెలివితేటలు జ్ఞానం నేర్పించయ్యా, ఈ మనిషి గారాబం చేసి దాన్ని అమాయకురాల్ని చేశాడో, మీరు జాగ్రత్తగా ఉండండి, మేము లేవని దిగులేసుకోవద్దు, సంతోషంగా ఉండాలి, గుండె దిట్టవు చేసుకుని బ్రతకాలి, ఎవరిని నమ్మబాకండి అయ్యా అని ఆవిడ ప్రాణాలు వదిలేసిందే. దాంతో ఒకవైపున అసలు కార్తీక్ ఒళ్ళంతా రక్తం, దాంతో కూర్చుండిపోయాడు. మరొక వైపున అసలు కింద కూర్చుండిపోయి కదలటం లేదు ఐశ్వర్య. ఆ అమ్మాయిని పైకి లేపుతుంటే జాన సాగిపోయాక అక్కడి నుంచే ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి శవాల్ని తీసుకొచ్చారు. ఇంటి ముందు పడుకోబెడితే గుండె బద్దలైపోయిందాక ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయింది ఐశ్వర్య. ఆ తర్వాత అందరూ కలిసి కార్తీక్ని తీసుకెళ్ళి నలుగురు శవాల్ని అలా పడుకోబెట్టి అంత్యక్రియలు చేయిస్తే మనిషిలో లేడు అసలు. ఇంటికి వచ్చిన తర్వాత బెడ్రూమ్లోకి వస్తే ఆ అమ్మాయి అలా కూర్చొని ఉండేసరికి భుజం మీద చేయేస్తే కార్తీక్ని కౌగిలించుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడిస్తే అప్పటిదాకా తమాయించుకున్నాడేమో, ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా బోసిపోవటం, అత్తామామలదే అమ్మా నాన్నలదే అలా ఫోటోలు పెట్టి ఉండటం, అవన్నీ చూసేసరికి గుండె పగిలిపోయింది తనకే. రేపటి నుంచి అమ్మా నాన్నలు లేరు, అత్తామామలు లేరు, అసలు వాళ్ళకి వయసు అయిపోయి ఉండొచ్చు, 68, 65 అలా ఉన్నాయి. మగాళ్ళ వయసులో ఆడాళ్ళ వయసు
వయసులో. ఎంత వయసు అయిపోయినా తల్లిదండ్రులు బరువైపోతారా, బాధైపోతారా, వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చగలరో. దాంతో గుండె పగిలిపోయేలా భార్యని కౌగిలించుకొని అసలు ఒక 3 గంటల సేపు మామూలు మనిషి అవ్వలేక వెక్కిళ్ళు పెట్టి ఆ అమ్మాయి తను ఇద్దరు ఏడ్చేశారు. ఆ తర్వాత మగాడు తనే గుండె దిట్టవు చేసుకోవాలి, చిన్నదే, పైగా అమాయకురాలు, తనే ఇలా డేలా పడిపోతే ఏమైపోద్దనే దాంతో ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచి ఇక నుంచే మన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా, ఎంతమంది చుట్టాలు బంధువులు ఉన్నా మనకి మనమే తోడు. నాకు నువ్వు, నీకు నేను, మనకెవరూ లేరు. ఎవరు చూపించే ప్రేమ మన అమ్మ నాన్నల ప్రేమలా ఉండదు అనేసే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఆ అమ్మాయి తిననంటే బ్రతిమిలాడే తనే ఆ అమ్మాయికి తినిపించడం, గుండెల మీద పడుకోబెట్టుకోవటం, ఆ అమ్మాయిని బ్రష్ చేసిరా అంటాం, కూర్చోబెట్టి తలదొవ్వటం, తనకు వచ్చినట్టే ఆ అమ్మాయిని ఇదివరకే కళకళలాడుతూ నవ్వుతూ ఉండే భార్యని అలా చూడలేకపోయాడు. ఆ తర్వాత మెల్లగా నార్మల్ అవ్వాలి, దశదిన కర్మకాండలు అయిపోయినాయి, అస్థికలు కలిపి రావటం అయిపోయిందే. ఇంకా నేనెళ్ళి ఒక్కదాన్నే ఏముంటానయ్యా, మీతోనే ఉంటానంది సుందరి. ఉండండి పిన్ని, పర్వాలేదులే, ఎవరున్నారు, నాకు తనకి కూడా అమ్మా నాన్నలు లేరు, కాస్త నువ్వుంటే తనకి ధైర్యంగా ఉంటుంది అన్నాడు. నాకెటు అమ్మ లేదు, నీకు పిల్లలు లేరని విన్నాను, మమ్మల్ని నీ పిల్లలనే అనుకో అన్నాక అనే ఇంటి పనులు కాస్త బాధ్యతలు పని వాళ్ళతో పై ఎత్తున చేయించు, తను చిన్నపిల్ల కదా అని చెప్తే వంట వాళ్ళతో 10 రకాలు వండించి అక్కడ పడేసి ఉంచేది. తను తిన్నంత తిని సుందరి విషయం ఒకటే, సుందరికి మొదటి నుంచి చుప్పనాతి బుద్ధి, స్వార్థ బుద్ధి, నీచమైన బుద్ధులు ఉన్నాయి. దాంతోనే సుందరికి కడుపు పండలేదు, గొడ్రాలైపోయింది. మొగుడు చచ్చాడు అనుకుంటుంది ప్రపంచం. మొగుడిని సాధించుకు తిని నువ్వు మగాడివి కాదని, తనలో లోపమున్నా నువ్వు నా కడుపు చేయట్లేదు, పిల్లలు పుట్టట్లేదు అనేసరికి ఆయన సూసైడ్ చేసుకొని పోయాడు. ఆ విషయం తెలిస్తే పరువు పోద్దనే అత్తామామలు ఆయన పురుగుల మందు తాగిపోతే ఆ విషయం పాపం వాళ్ళు బయటికి తెలియనివ్వకుండా, కోడలను ఒక మాట అనకుండా సుందరి ఆస్తి వదిలేసి రావటానికి కారణం కూడా అదే. ఇక్కడికి వచ్చాక సుందరికి తనకు లేని సుఖం ఎవరికీ ఉండకూడదు, తను అనుభవించిన సుఖాలు ఎవరూ అనుభవించకూడదు. అన్నయ్య ఇంటికి చేరింది, అన్న వదిన కాపురం చేసుకోవటం, పిల్లల్ని కంటం, వాళ్ళు కిలకిలా నవ్వుతూ ఉండటం చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూనే తిరిగే. రోజు వాళ్ళు నాశనం అయిపోవాలని, రోజు వాళ్ళు పోవాలనే శాపాలు పెడుతూ తిరిగింది ఇన్నేళ్లుగా. ఆ తర్వాత ఈ పిల్లకి అసలు పెళ్లి చేయకూడదు, ఈ పిల్లని తనతోనే ఉంచుకోవాలి అనుకుంటున్న తరుణంలో కార్తీక్ ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి చూస్తే ఇక తన గదిలో తనతో పాటు పడుకోవట్లేదు, మొగుళ్ళు లేకపోయినా తనకి తోడుండాలి, తనకి సేవ చేయాలి, తన కాళ్ళు తన కబుర్లు చెప్పాలి, టీవీ చూసో దేవుడి నామస్మరణలో ఉంటూనో టైంపాస్ చేసుకోదు. ఇంకో పెళ్లి చేసుకోమంటే చేసుకోలేదు, ప్రపంచం దృష్టిలో చెడ్డదాన్ని అయిపోతాననే. తనకు లేని శారీరక సుఖం ఒకళ్ళకు ఉండకూడదు, వీళ్ళిద్దరూ కాపురాలు చేసుకుంటున్నారా అనే తలుపుల దగ్గర తచ్చాడటం, వాళ్ళ కిటికీల దగ్గర తచ్చాడటం, వీడు ఇది ముట్టుకోవట్లేదేంది ఒకళ్ళనొకళ్ళు, ఆడు గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు, అమ్మా బాబులు పోయింది దిగులేమో అనుకుంది. ఆ తర్వాత తను తినటం కోసం 10 రకాలు వండించి తను తిన్నాక అక్కడ పడేయించి ఉంచేది మిగతాయే. అవి ప్రేమతో ఈవిడ వండించింది అనుకొని కార్తీక్ అసలు ఏ రోజు నుంచో పెళ్ళైన కొత్తల నుంచి ఒకటే కంచం ఆ అమ్మాయికి కలిపి పెట్టుకుంటాడు. ఆ అమ్మాయిని ఒక్క క్షణం కూడా వదలడు, దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకుంటాడు. ఇంట్లో ఉంటే నాన్న చెప్పిన మాటలు, మామయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వ్యాపారాలు మొత్తం క్లబ్ చేసేసి తనే చూసుకోవడం మొదలుపెట్టాడు, పొలాలు తనే చూసుకోవడం మొదలుపెట్టాడు, వాళ్ళకున్న రైస్ మిల్లులై తనే చూసుకోవటం మొదలుపెట్టాడు. ఒకవైపున వాళ్ళకి సిటీలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. నెలలో 2 రోజుల పాటు భార్యని మేనత్తకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఈ 2 రోజులు నేను రానురా, వెళ్ళి మన బిజినెస్లన్నీ చూసొస్తానని వెళ్ళి చూసొస్తూ ఉండేవాడు. ఇంత దాంట్లో కూడా సుందరికేమీ ఇంటి తాళాలు ఇవ్వటమో, బీరువా తాళాలు ఇవ్వటమో అయ్యేమీ చేయలేదు. కార్తీక్ తను చూసుకోగలడు, హ్యాండిల్ చేసుకోగలడు, ఇక భార్యను కూడా తను మేనేజ్ చేసుకోగలడు. పని వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు. ఆ ఇంట్లో ఏం జరిగినా కార్తీక్ నోటీస్కి రాకుండా ఉండదు. అంతా దాంట్లో ఒక రోజున సుందరి అబ్బాయి అంటే చెప్పండి అన్న తర్వాత మా చుట్టాల్లో ఒక పిల్లదే ఫంక్షన్ వచ్చింది, ఇది నేను వెళ్ళాలి అన్న తర్వాత నాకు కుదరదండి, పనులున్నాయి, అయినా అలా వెళ్ళేగా అమ్మా నాన్నలకి అత్తయ్య మావయ్యకి అలా జరిగింది, వద్దులేండి అన్నాక ఇది ఇంకా బాగుంది, నా మొగుడు చేస్తే నేను చచ్చానా, దీని అమ్మ బాబులు నీ అమ్మ బాబులు పోతే ఊళ్ళో వాళ్ళందరూ పోతారా ఏంటయ్యా అనే పాటికే మా అమ్మ నాన్న అత్తయ్య మామయ్యని అలా అంటావా
అసలు నువ్వెందుకు బతుకున్నావే, నువ్వు కూడా చచ్చిపో, పేడా పోద్ది అంద ఐశ్వర్య. తప్పురా, అలా అనకూడదమ్మా అన్నాక, సర్లే నువ్వు చెప్పావుగా అన్నాక, సర్లే చెప్పాడుగా, నీ అమ్మ బాబు వాళ్ళ అమ్మ బాబు పోయారని అందరూ పోవాలే దేశం మీద నీకు, పద అనేపాటికి ఇప్పుడు తనెందుకులే అండి, మీరు వెళ్ళి రావచ్చుగా, అబ్బాయి నేను బూడిద గుమ్మడికాయనయ్యా అన్న తర్వాత, పోనీ నేను రానా, వద్దబ్బాయి సవత్తు బంతులకు కూడా వస్తావా ఏంది నువ్వు అనేపాటికి ఆ అబ్బాయి అదోలా పెట్టేపాటికి, తీసుకొస్తాలే నీ పెళ్ళాన్ని, జాగ్రత్త, తనకేమీ తెలియదు, మరే నీకు ఇచ్చే నిండా మేము ఏడాది కూడా కాలేదు కానీ ఎంతోటి ప్రేమలు, మేము సంసారాలు చేయలే, మొగుళ్ళతో కాపురాలు చేయలే, నువ్వు చేసేది కూడా సంసారం కాపురం అంటే అందరు నవ్వుతారు అనేది మా అమ్మ అంద ఐశ్వర్య. తప్పురా, అలా అనకూడదంటే 4 వేసేవాళ్ళు లేక చిన్నప్పటి నుంచి ఆ మాట మీరు అనొద్దండి, నేను అసలు ఊరుకోను అలా అంటే అనేపాటికే, మా ఆయనే చెప్తానని ఏమైనా అన్నావంటే అన్నాక, పద పద అన్నాక ఆ నగలే ఈ నగలే అని అమ్మాయితో నగలేయించి ఆ తర్వాత డ్రైవర్నిచ్చి, చాలా జాగ్రత్త, నువ్వు పెద్దావిడ విషయంలో ఎలా ఉన్నా మేడంని మాత్రం జాగ్రత్త తీసుకురా అని చెప్పి పంపాడు. కార్తీక అమ్మాయి నవ్వుకుంటూ కారు ఎక్కిందే. జాగ్రత్త అని చెప్పి ఆ అమ్మాయికి వ్యాలెట్లో అమౌంట్ పెట్టి ఫోన్ చేతికిచ్చి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి పంపుకున్నాడు. ఆ తర్వాత తన పని మీద తను వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి కూడా వీళ్ళు ఇంకా రాలేదు, ఏంటి ఇప్పటిదాకా రాలేదు అని డ్రైవర్కి ఫోన్ చేస్తే, బయలుదేరారా, ఇప్పుడే సార్ బయలుదేరింది, ఇప్పుడు దాకా ఏమైందే అంటే, అమ్మాయి గారిని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టిందండి పెద్ద ఆవిడ. పొద్దున మొదలుపెట్టిందే, దాదాపు ఒక 10 తరాల దగ్గర స్టార్ట్ చేశారు సార్ గారు, ఇప్పటికీ ఎండ్ అయింది అదే, ఇప్పటికి కూడా ఈవిడ బయలుదేరనంటే అమ్మాయి గారు నేను వెళ్ళిపోతాను కారులో, నన్ను కారు తీయమనేపాటికి అప్పటికి బయలుదేరారు. అమ్మాయి గారు నీరసం కూడా అయిపోయారు, తనకి కోకోనట్ వాటరు అవి ఇప్పించు అన్నాక, అలాగే సార్ అని, జాగ్రత్తగా తీసుకురా అంటే, మెల్లగానే వస్తున్నాను సార్ అన్నాక, చాలా జాగ్రత్త అనే కుదుపులయ్యి ఉన్న దగ్గర చూసుకో అని చెప్పాడు. అలా కార్తీక్ వచ్చి కూర్చొని, వంటమ్మాయి బాబు వంటలన్నీ చేసేసానంటే, సరే టేబుల్ మీద సర్దంటే, పిల్లాడి ఒంట్లో బాలేదు బాబు, పర్లేదు నువ్వు వెళ్ళు అన్నాక, వడ్డిస్తాను బాబు, తను వచ్చాక తింటానులే నేను, నువ్వు వెళ్ళు అంటే, సరే బాబు అన్నాక, పనివాళ్ళు బాబు కొత్త సినిమా వచ్చిందన్నాక డబ్బులు ఇచ్చి, సరే వెళ్ళండి అని కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఈలోపు కార్తీక్ అని పిలిస్తే ఎప్పుడో ఎక్కడో విన్న గొంతులాగా అనిపించింది. ఎవరని తిరిగి చూసేపాటికి చీకటిగా ఉందని, ఎవరు అంటే లోపలికి వచ్చింది సుమ. వచ్చేసరికి, నువ్వా ఏంటిక్కడ అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి కార్తీక్ని కౌగిలించుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి, ఆ రోజు నువ్వు రమ్మంటే రానన్నాను, నా లైఫ్లో నేను తీసుకున్న బిగ్గెస్ట్ రాంగ్ డెసిషన్ కింద అయిపోయింది అది. ఆ తర్వాత మా నాన్న యూఎస్ మ్యాచ్ చూశాడు, ఎంగేజ్మెంట్ అయిపోయింది, కరెక్ట్గా పెళ్ళికి వారం రోజులు ఉందనగా మా నాన్న ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళొస్తూ బాగా డ్రింక్ చేసి ఉండటం వల్ల యాక్సిడెంట్ అయి స్పాట్లో చనిపోయాడు. ఆ తర్వాత మా చుట్టాలు బంధువులు అందరూ వచ్చి, మా అమ్మకి ఏమంత వయసు అయిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోమని, ఎవరో భాడిపోయిన ఆయన మా చుట్టాల్లోనే ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకి పిల్లలు కూడా లేరంట, మా అమ్మని హ్యాపీగా చూసుకుంటాడనేసరికి ప్రాపర్టీ మా అమ్మ మా తమ్ముడు ఇద్దరూ కలిసి చెరో సగం పని చేసుకున్నారు. నా లైఫ్ ఏం చేద్దాం అనుకుంటున్నావని నేనంటే, నాకేం తెలుసు అని మా అమ్మ ఆయన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మా తమ్ముడు, మరి నా సంగతి ఏంట్రా అంటే, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను, తన కోసం నేను ప్రాణమైనా ఇస్తాను, తను నా కోసం చావనైనా చస్తుందనే వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయాడు. నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావటం లేదు, నా చదువు ఎంతో, నేను ఎంత టాలెంటెడో నీకు తెలుసు కదా కార్తీక్, దాంతో నా పర్సంటేజ్ చూసే ఎవడో నాకు ఉద్యోగం ఇవ్వనంటున్నాడు, తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి, నీ దగ్గరకైనా వద్దాము, లైఫ్ లాంగ్ నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుదాం, నిన్ను పెళ్లి చేసుకుందామని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కార్తీక్ అని చెప్పింది సుమ. చెప్పేపాటికి సుమని వెనక్కని నుంచోబెట్టి గోడ మీద ఉన్న ఫోటో చూపించాడు వేలుతో. ఆ గోడ మీద ఉన్న ఫోటోలో కార్తీక్ ఐశ్వర్య పెళ్లి ఫోటో అది. ఉలిక్కి పడింది సుమ. ఉలిక్కి పడిన తర్వాత, ఒక విషయం చెప్పమంటావా, మీ అమ్మ నాన్న ఏమయ్యారనే విషయం తీసి పక్కన పెడితే మీ నాన్నే పోలేదు, మా అమ్మ నాన్న, మా అత్తయ్య మామయ్య ఫోటోలవే, వాళ్ళు రీసెంట్గానే చనిపోయారు, నాకు పెళ్ళి అయిపోయింది, నాకేమీ బలవంతంగా ఇష్టం లేకుండా వాళ్ళు పెళ్ళి జరిపించలేదు, నా భార్య చాలా అందంగా ఉంటుంది, అందమైన మనసు ఉంది, చాలా మంచి అమ్మాయి కూడాను, ఎప్పుడో మా చిన్నప్పుడే ఫిక్స్ అయిన మ్యాచ్ ఇదే, ఆ తర్వాత మా అమ్మ నాన్న ఇంతకాలం నా చదువు అవ్వాలని అడగలేదు,
నేను నిన్ను ప్రేమించి నా లైఫ్‌లో బిగ్గెస్ట్ బ్యాడ్ డెసిషను, రాంగ్ డెసిషను తీసుకున్నాను. నా భార్య మూగగా నన్ను ఇన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూనే ఉంది. పెద్దవాళ్ళు అన్న మాట ప్రతి ఒక్కళ్ళు మనకి చెప్పే మాట. మనం ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నా వినని మాట ఏంటో తెలుసా? మనని ప్రేమించేవాళ్ళు మనకి దక్కినప్పుడే మన లైఫ్ బాగుంటుంది. మనం ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ మన చులకనగానే చూస్తారు. అది నీ విషయంలో ప్రూవ్ అయిందే. నా భార్య విషయంలో తన ప్రేమ నాకు బాగా తెలుస్తుంది. తనని నేను ఇష్టపూర్తిగా మనసా వాచ కర్మణ ఇష్టంగా చేసుకున్నాను. నీది నాది గడిచిపోయిన గతం నేను మర్చిపోయాను, మూవ్ ఆన్ అయిపోయాను. నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు మన ఇద్దరం స్ట్రేంజర్స్. ఇంక నువ్వు వెళ్ళిపోసుమా, నా లైఫ్ నాకుందే. ఇప్పుడే కాదు, నా భార్య ఏదో లైఫ్లోకి వచ్చిందనే తన్ని నేను అమాయకురాలను, చదువులేందనో, పల్లెటూరు పిల్లను వదిలేయటానికి సిద్ధంగా లేను. చదువుకున్న నీలాంటి మూర్ఖుల కన్నా తను చాలా ఉత్తమురాలు. నా భార్యను నేను వివాహం చేసుకుందే తన్ని ఇష్టపడే, నిన్ను మర్చిపోయే. నువ్వు పెళ్ళికి ముందే నా మనసులో లేవు. ఏ రోజైతే మీ నాన్న కాళ్ళు పట్టుకోమన్నావో నన్ను, నా ఈగో, నా బలుపు, నా యాటిట్యూడు అవన్నీ ఈరోజు మాత్రం నాలో నుంచి పోయాయా? మళ్ళీ నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చినా నీలో నీ బలుపు, నీ పొగరు, నీ కొవ్వు, నీ గర్వం, నీ అహంకారం, నీ మదం, నీ సెల్ఫిష్నెస్, నీ గర్వం నిన్ను ఎలాగైతే గనక నువ్వు ఒకళ్ళని బ్లఫ్ చేస్తావో, మ్యానిపులేట్ చేయగలవో, అమాయకంగా నటించగలవో, కన్నింగ్ కబుర్లు చెప్పగలవో, ప్రేమని నాటకాలు ఆడగలవో, అవసరమైతే నిన్ను నువ్వు తాకట్టు పెట్టుకొని అమ్ముకోవటానికైనా నువ్వు దిగజార్చుకోగలవో, నీ గుణాలు నువ్వెలా మార్చుకోలేవో నాలో ఉన్న వాటిని కూడా నేను తీసేసుకోలేనులే, కానీ నువ్వింకా వెళ్ళిపో అన్న తర్వాత అలా కూర్చుండిపోయిన తర్వాత ఒక్క క్షణం ఆ ఫోటోల వైపు అలా చూసే బిత్తరపోయే, మాట్లాడటానికి మాటలేమీ లేవన్నట్టు. ప్లీజ్ కార్తీక్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. సరే మన ప్రేమ లేదు, నువ్వు పెళ్లి చేసేసుకున్నావు. ముందు 2 ఏళ్ళు అయితే స్నేహం ఉందిగా, ఆ స్నేహంతో అడుక్కుంటున్నాను అనుకో. నీ ఇంట్లో అంత ముద్ద పెట్టి ఇంత షెల్టర్ ఇవ్వు, ఉద్యోగం చూసేసుకుంటాను, వెళ్ళిపోతాను. ఆ తర్వాత మళ్ళీ నీ లైఫ్లోకి నేను రాను అంటే వద్దు, ఈ నిమిషమే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండటం, అనవసరమైన డిస్టర్బెన్సెస్ రావటం నాకు ఇష్టం లేదు అంటూ ఉండగా కారు ఆగే ఐశ్వర్య, సుందరి అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఎవరబ్బా ఈ అమ్మాయి అని అడిగేపాటికి అది అని కార్తీక్ చెప్పబోయేలోపు, నేను కార్తీక్ స్నేహితురాలండి, కలిసి చదువుకున్నాను. మా ఆయనతో పాటు చదువుకున్నావా? పెద్ద పెద్ద చదువులే చదువుకొని ఉంటావుగా అనేపాటికి అంత పెద్ద చదువులేం కాదులేరా, బ్యాక్లాగ్స్తో చదివిన చదువులో అన్నాడు కార్తీక్. అన్న తర్వాత అయితే అంది సుందరి, మా అమ్మ నాన్న ఇలా అండి, మా నాన్న పోయాడు, మా అమ్మ ఇంకో పెళ్లి చేసుకుందా అనేసరికి చేసుకుందండి, మా తమ్ముడు అబ్రాడ్ వెళ్ళిపోయాడు, నేను జాబ్ చూసుకుంటున్నాను, అప్పటి వరకు కొన్నాళ్ళు ఉందామని అడుగుదామని వచ్చానండి అనేపాటికి, ఉండమ్మా దానిలో ఏం పోయింది, అయ్యో ఇక్కడ మేమందరం లేము, నీకు మాత్రం ఏమైందని అంత ముద్ద పెట్టలేమా? గేదెలే తింటున్నాయి మా ఇంట్లో బడి 100 గేదెల పైన, నీకంత ముద్ద పెట్టలేమా ఇంతమంది పాలేర్లు తింటున్నప్పుడు అంది సుందరే. ఇప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడి మళ్ళీ కొత్త డౌట్లు క్రియేట్ చేయటం ఎందుకు లెమ్మనమని ఇక వెళ్ళి గెస్ట్ రూమ్లో ఉండో అన్నాడు కార్తీక్. అన్న తర్వాత ఏంట్రా ఇలా డల్ అయిపోయావు అనేసరికి, నీకు చాలా చెప్పాలని కార్తీక్ని లోపలికి తీసుకెళ్ళి ఐశ్వర్య ఒళ్ళో కూర్చుంటే నగలన్నీ ఒత్తుకుంటున్నాయి అని ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని నగలన్నీ తీసే ఆ అమ్మాయిని కౌగిలించుకొని కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాక ఏమైందంటే, వెళ్ళిందా సొల్లు వాగుడు, పంది తిన్నట్టు తింటుంది, పిచ్చి కుక్క వాగినట్టు వాగి వాళ్ళందరి బుర్రలు తినేసిందే. నాకేమో నీరసం వచ్చింది, అలుపు వచ్చింది, పట్టించుకోలా, తినిపించలా, నాకు తినటం రాదని నీకు తెలుసు కదా అనేపాటికి, నువ్వు వెళ్ళి స్నానం చేసిరాపో, భోజనం తిందాము అని చెప్పి ఆ అమ్మాయి స్నానం చేసి వచ్చాక ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుని తనే తలదువ్వే ఆ అమ్మాయి క్లిప్ పెట్టి అవన్నీ చూస్తూనే ఉంది సుమ. ఆ తర్వాత ఆ అమ్మాయిని అలా తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకే కంచంలో కలిపి తినిపిస్తూ ఉండగా, ఇది వద్దని, ఇది నచ్చలేదని, ఇది నచ్చిందని ఆ అమ్మాయి అంటుంటే కలిపి ఇంకొక ముద్ద అని తినిపిస్తుంటే, ఈవిడేదో వచ్చిందని ఆ అబ్బాయి ఉండే తన విధానాన్ని మార్చుకోలేడు కదా. దాంతో ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాడు కార్తీక్ తన భార్యతో. మూతి తుడిచి ఆ అమ్మాయికి ముద్ద దిష్టి తిప్పేసి తను కూడా తిని ఆ అమ్మాయిని అలా పద ఇక వెళ్ళి పడుకుందాం అలసిపోయావని తీసుకెళ్ళి కాసేపు కాళ్ళొత్తి భార్యని గుండెల మీద కౌగిలించుకొని పడుకుంటే జోకుడు
కొడుతూ ముద్దు పెట్టి వేసి దుప్పటి కప్పి అలా పడుకున్నాడు. కిటికీలో నుంచి వాళ్ళు లోపల ఏం చేసేసుకుంటున్నారోనని సుమ తొంగి చూస్తుంటే వెనకాలే నుంచొని సుందరి భుజం మీద చెయ్యేసి, ఏంటి కథా కమామేషో అలా 3 పెళ్ళాలు గదుల్లో ఉంటే చూడొచ్చా వయసులో ఉన్న నువ్వు, విషయం ఏంటి అంటే అదే నిజం చెప్తే ఏమీ లేదు, లేకపోతే నా గురించి నీకు బాగా తెలియదు అనే పాటికి అంటే జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. కార్తీక్ ఇలా ప్రేమించాడని, ఇలా జరిగిందని, వాళ్ళమ్మ నాన్న విషయం ఇలా అని, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడేమోనని మీరు వచ్చేలోపు ఇలా మాట్లాడాడని చెప్పుకొచ్చేసరికి, ఆహా అదా మ్యాటరో, అందుకేనా వాడు దాన్ని దూరంగా పెడుతున్నాడు, ముట్టుకోలేదులే, అది బయట ప్రపంచానికి ఆడు చేయేశాడని చెప్తుంది కానీ ఆడు మనసులో నిన్నే తలుచుకుంటున్నట్టున్నాడు, నీ ముందు నాటకాలు వేస్తున్నాళ్లే కానీ పల్లెటూరిది చదువు సంజలేంది ఇదేం నచ్చుద్ది వాడికి, వాడి మనసంతా నువ్వే నిండున్నావు, నీ మీదే వాడికి చచ్చేంత ప్రేమ ఉంది, దానికి ఆడు క్లోజ్ అవ్వలేకపోతున్నాడు అన్న తర్వాత నేనా ఎన్నో కలలు కన్నాను అసలు దీని పెళ్ళి పెటాకులే కాకూడదని, నీ కథేంటి అనేపాటికి సుందరి చెప్పుకురావడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచి ఎవరు పచ్చగా ఉన్నా నేను చూడలేను, ఎవరు కళకళలాడితే జంటల్లా ఉన్నా చూడలేను, నాకు దక్కని సుఖం ఎవరికి దక్కకూడదనుకుంటే మా అమ్మ ముదరష్టపద ఆ విషయం కనిపెట్టి నాకు పెళ్లి చేసి పంపించేసిందని, ఆ తర్వాత అత్తారింట్లో తోడుకోడళ్ళు ఆడపడుచులు అత్తామావలు పనివాళ్ళు క్లోజ్గా ఉన్నా చూడలేకపోయేదాన్ని, నా మొగుడిని చెండుకు తిన్నాను, ఆ ఎదవ ఒక పిల్లనో కనలేకపోయాడు, తీరా చూస్తే నాలో లోపం ఉందని తెలిసి అది నేను ఒప్పుకోకుండా ఎదురు మాట్లాడుతున్నాను, ఆడు పురుగుల మందాగి సచ్చాడు, మా అత్తమామ నన్ను జైల్లో పెట్టించకుండా ఉంటారని ఆస్తి వాళ్ళకే వదిలేసి పుట్టింటి దగ్గరికి వచ్చాను, వచ్చిన తర్వాత దీనమ్మ బాబులు తెగ క్లోజ్గా ఉండేవాళ్ళు, దీనమ్మ పిల్లలు పుట్టకుండా నేనే చేశాను, తర్వాత ఒకానొక క్షణం మా అన్న దరిద్రుడు దాన్ని తీసుకొని ట్రిప్ కని వెళ్ళి కడుపుతో తిరిగొచ్చి దీనమ్మ ఇది పుట్టుకొచ్చేసింది, ఇది పుట్టిన తర్వాత ఇక దీనమ్మ బాబులు కులకటం నేను చూడలేక సచ్చేదాన్ని, ఎలాగో తమాయించుకోవాల్సి వచ్చేదే, ఆ తర్వాత దీనమ్మ బాబులు ఉన్నా పోయినా దీన్ని పెళ్లి పేరెంటం కానివ్వకుండా చేద్దామంటే ఈ ఎదవకిచ్చి దీన్ని చేసేశారు, ఆ తర్వాత వీడమ్మ బాబు దీనమ్మ బాబు సచ్చారు, ఇక్కడికి వచ్చాను, వచ్చిన తర్వాత వీడు ఇది కులుకుతున్నారేమోనని చూస్తే వీడు ఇదే కులకట్లేదు కానీ వాడు దాన్ని వదిలి ఒక్క నిమిషం ఉండడు, దానికి చూసావా మేనత్త ఒకటే కదా, మేనత్తకు మొగుళ్ళు లేడు పిల్లలు లేరని వచ్చేది నా దగ్గర పడుకుంటుందేమో, నాతో కలిసి తింటదేమో, వాడు దానికి నోట్లో తినిపించడం, అదే వాడి ఒళ్ళో పడుకోవటం, గుండెల మీద పడుకోవటం చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాను నేను, నా గుండె మండిపోతుంది, దొరికిందిగా అవకాశం, భయపడబాకు, సంసారాలు నిలబెట్టడం కష్టం కానీ కూల్చడం ఏమైనా కష్టం అనుకుంటున్నావా ఏంది, నేను చెప్పినట్టు నువ్వు ప్లాను ఫాలో అవుతూ ఉండు, ఏం జరగాలో అదే జరుగుద్ది అని. ఆ నెక్స్ట్ డే అలా కూర్చున్నారో లేదో కార్తీక్ ఐశ్వర్య వెళ్ళి సుమ అక్కడ కూర్చొని కార్తీక్ లేచి పక్కన కూర్చొని ఐశ్వర్యని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నీకు గుర్తుందా కార్తీక్, మనం ఆ సినిమాకి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఈ ట్రిప్పులకి వెళ్ళాం, వాటికి వెళ్ళాం, వీటికి వెళ్ళాం, అది కదరా ఇది కదరా అని చెప్తూ ఉండగా, మీరు బాగా బయటికి వెళ్ళే వాళ్ళు అనుకుంటా కదా అని ఐశ్వర్య కార్తీక్తో అనేపాటికి, కార్తీక్ లోపలికి వెళదాం పదరా అని ఐశ్వర్యని తీసుకెళ్ళి పడుకోబెట్టి నిద్రపోయిన తర్వాత సుమ గదిలోకి వస్తే వీడు దీన్ని ఏమైనా గోకుతున్నాడా అని సుందర్ ఒక కన్నేసేపాటికి సుమ మీద చెయ్యెత్తాడు. ఏమైందిరా అంటే, రా ఏంటి, నేను నీకేమవుతానని, ఆ రోజు నిన్ను ప్రేమించాను, నీకు అంతిచ్చాను, ఎప్పుడైతే నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోయావో నన్ను రా అనే రైట్ కూడా ఇంకా నీకు లేదు, ఫ్రెండ్స్ అని ఎవడు చెప్పాడు, నువ్వు నేను ఫ్రెండ్స్ అని, ఎప్పుడుంది నీకు నాకు మధ్యలో ఫ్రెండ్షిప్, నా భార్య అమాయకురాలు కాబట్టి సరిపోయిందే, అదే నీలాంటిదైతే నన్ను అనుమానించాలని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా, ఏమోలే దిక్కు మొక్కులేని ఆడదానివని ఉండనిచ్చానని ఎక్స్ట్రాలు చేస్తే ఇంట్లోంచి బయటకు గెంటేస్తా, నన్ను నా పెళ్ళాం మా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య తప్ప ఎవరు ఒరే అరే అని పిలిచేంత రైట్లో నేను ఇవ్వలేదు, ఎక్స్ట్రాలు చేసావంటే మర్యాదగా ఉండదు, నీ లిమిట్స్లో నువ్వు ఉండో, ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా, నువ్వు ఇవన్నీ చెప్తే గతాలు గుర్తొచ్చి నీ మీద నాకు ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయి అనుకుంటున్నావా, పళ్ళు రాలుతాయి అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏదో విషయానికి వచ్చిన తర్వాత, నువ్వు ఉద్యోగం చూసుకుంటానన్నావు, ఇంకా చూసుకోవట్లేదేంటి, వెళ్ళొచ్చుగా అనేసరికి, నా ముందే అప్లై చేయి, నువ్వు చేశాను, ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు కార్తీక్ అన్న తర్వాత, ఏదో ఒకటి చూసుకో వెళ్ళిపోయి నువ్వు సిటీకి అన్నాక, ఇంత ముద్ద పెడితే అరిగిపోతావా కార్తీక్, చూసావు మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఐశ్వర్య
అనేపాటికి అదేంటి నువ్వు ఏం మాట్లాడవో అన్న తర్వాత ఆయనకి తెలుసుగా ఆయన ఏం చెప్తే అదే కరెక్ట్, అదేంటి నీకంటూ ఒక ఒపీనియన్ ఉండదా ఏంటి అన్న తర్వాత ఏమో మా అమ్మ నాన్న ఆయన చెప్పినట్టే వినాలన్నారు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన చెప్పినట్టే వింటానని అక్కడి నుంచి ఐశ్వర్య వెళ్ళిపోయాక అందరూ నీలా ఉండరే, తనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి భూమి ఇంకా ఉందే అన్న తర్వాత సుందరి వైపు సుమ వైపు చూసుకుని కార్తీక్ ఎప్పుడూ వెళ్ళినట్టే ఆ నెల కూడా వెళ్ళిరానా ఐశ్వర్య, జాగ్రత్త 2 రోజులు వచ్చేస్తానని చెప్పి ఆ అమ్మాయి ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుని జాగ్రత్త అని చెప్పి ముందు నా పెళ్ళాన్ని మార్చుకోవాలి, ఈ నగలేంటో ఈ డ్రెస్సులు ఏంటో దీనికి చదువు చెప్పాలి, దీన్ని దగ్గరికి తీసుకోవాలి, దీంతో క్లోజ్ అవ్వాలి, అడ్డమైన దరిద్రపు కళ్ళు ఎక్కువైపోయినాయి మా మీద అనుకుంటూనే వెళ్ళాడు కార్తీక్. ఆ తర్వాత పెద్దగా సుమ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉండగా ఏమైంది అని సుందరి ఐశ్వర్యం తీసుకెళ్తే ఇక సుమ ల్యాప్టాప్లో కార్తీక్తో కలిసి హక్ చేసుకున్న ఫోటోలు, ట్రిప్పులకు వెళ్ళిన ఫోటోలు, సినిమాలకు వెళ్ళిన ఫోటోలు, ముద్దులు పెట్టుకున్న ఫోటోలు కార్తీక్ దగ్గర ఉన్నాయి, అవన్నీ ఎప్పుడో డిలీట్ చేసేసి పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ బాధ ఒక్కటే, అంతకు ముందంటే లైఫ్ వేరే విషయం, ఇప్పుడు తన భార్య కాబట్టి అమాయకురాలనే దాంతో తనకి సుమకి మధ్య జరిగిన విషయం చెప్పలేదా, లేదు ఒకవేళ తను మంచివాడు అని తన భార్య నమ్ముతోంది, నమ్మిన మనిషిని తను ఈ ప్రేమాయణాన్నంతా దాచి మోసం చేశాడు అనుకుంటుందేమోననే ఒకవైపున కార్తీక్ నలిగిపోతున్నాడు. ఈలోపు మేమిద్దరం ప్రేమించుకున్నామని ఇలా జరిగిందని అందుకే విడిపోయామని చెప్పింది సుమ. చెప్పిన తర్వాత అవునా పాపం అన్నాక అందుకే గదే నీ మొగుడు నిన్ను ముట్టుకుంది అనేపాటికి ఐశ్వర్య అలా చూసిందే. చూసిన తర్వాత అవునులేమ్మా పాపం ఎంతైనా మీరు ప్రేమించుకున్న తర్వాత నువ్వు మనసులో ఉన్నావు కాబట్టే మా అమ్మాయిని అబ్బాయి ముట్టుకోవట్లేదు, ఎంత ద్రోహం చేశారో ఎంత మోసం చేశారో, బలవంత పెట్టి వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న కలిసి మెడలోంచి దీన్నిచ్చి పెళ్లి చేసినట్టున్నారు. పల్లెటూరిది చదువు సంజాలేంది, నా మేనగోళ్ళు ఏం నచ్చుద్ది, నిన్ను ప్రేమించి మనసులో నువ్వే ఉండేపాటికి నిన్నే తలుచుకుంటా దీంతో మీద చేయేసి కాపురం కూడా చేయట్లేదు, దీని కడుపేం బండుద్ది అనేసరికి నీ కాళ్ళు పట్టుకుంటాను ఐశ్వర్య, వెళ్ళిపోవా, మా ఇద్దరు లైఫ్లో నుంచి నువ్వున్నా కార్తీక్తో హ్యాపీగా ఉండలేవు, తను నిన్ను ముట్టుకోలేడు, నువ్వు అమ్మ అవ్వలేవు, పిల్లలు పుట్టరు అనేసరికి ఐశ్వర్య పెద్దగా ఏడ్చే ఆ అమ్మాయి పాపం మెత్తక పిల్ల, దాంతో నీకు దండం పెడతాను, నువ్వే వెళ్ళిపో నా లైఫ్లో నుంచి, మా ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు తను కావాలి, నువ్వు ఇలా ఈ ఫోటోలు చూపించి ఇవన్నీ చూపించి నా కాపురం కూలుద్దాం అనుకోవద్దు అనేసరికి సుందరి అయ్యో ఆ అమ్మాయి ఎందుకు కూలుస్తుంది పిచ్చిదానా, నీ మొగుడు పచ్చి తిరుగుబోతాడమ్మా, నీ అత్త మామలు ఆ విషయం దాచిపెట్టారో, ఆ అమ్మాయితో ఎంతంత దూరాలు వెళ్ళకపోతే ఇక్కడ దాకా వస్తే ఇంట్లో పెట్టుకొని ఉంటాడు చెప్పు, మనకెందుకే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోదాం, నాకు నువ్వు నీకు నేను తోడు, నేనే వెమ్మటే పోనమ్మా, ఇంకొక 50 ఏళ్ళు బతుకుతాను, అప్పటికి నీకు 73 ఏళ్ళు వస్తాయి, నువ్వు దేవుడు కరుణిస్తే నాతో పాటే పైకి వచ్చేద్దు కానీ అప్పటిదాకా నా సేవ చేసుకో, నాకు మలమూత్రాలు ఎత్తిపోయి సేవ చేసుకో, అత్తయ్యకి సేవ చేస్తే నీ అమ్మ బాబులు పుట్టిక్కిని చచ్చారు, దేవుడి సేవ చేసినంత పుణ్యం ఎందుకు, పద నాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది వెళ్ళిపోదాం, అక్కడే బోలెడన్ని ఫెసిలిటీస్తో మన కోసం ఒక హౌస్ లాంటిదే కట్టించిస్తారంట డబ్బులు కడితే, పద అసలు ఇలాంటి జీవితానికి దూరంగా ఉందో కానీ తాళి తెంపబాకు, నువ్వు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోకూడదు, పతివ్రత లక్షణం ఒకే మొగుడు అనుకోవాలి, కాగితాలు రాసి ఆ అమ్మాయికి ఏలుముద్ర వేసి ఇచ్చేద్దు కానంటే నేను చచ్చినా రాను నా మొగుడిని వదిలి అంటూ ఉండగా తను వచ్చాక నేను చెప్పి తనతో మాట్లాడాలంటే ఏంది నువ్వు మాట్లాడేది, ఇంకా ఉంటే నీకు మొగుడు కావాలనిపిస్తుంది అని సుందరే ఒక ఉత్తరం రాసి పక్కనే తెల్ల కాగితం మీద ఏలు ముద్రలు వేయించి విడాకుల పత్రం అని పైన హెడ్డింగులు పెట్టేసి పద వెళదామని అమ్మాయి బట్టలు నగలు సరితేసి పద మిగతా విషయాలు నేనుంటే చూసుకుంటానని బయటికి వచ్చేలోపే సుందరి సుమ కలిసి స్టార్ట్ చేసినప్పుడే పనివాళ్ళు వంట వాళ్ళు అందరూ విని అందులో ఒకడిని ముందెళ్ళి అబ్బాయి గారికి ఈ విషయం చెప్పమంటే 2 గంటల దూరంలో ఉన్న ఒక చోటే ఉన్నాడు కార్తీక్, దాంతో పరిగెత్తుకుంటా పనివాడెళ్ళి బాబు ఇలా జరుగుతుందని చెప్పేపాటికి
కార్తీక్ అక్కడి నుంచి ఫోన్ చేసి బయటికి వెళ్ళనివద్దు, మొత్తం డోర్స్ లాక్ చేసేయమని చెప్పి నేను వచ్చిన దాకా హోల్డ్ చేయమన్నాడు. బయలుదేరుతుంటే మీరేందే అనేసరికి బయట మట్టి పని జరుగుతుందమ్మా, అంతా అయ్యాక తీస్తాను తలుపులు అన్నారు పనివాళ్ళు. ఈలోపు కార్తీక్ రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి పెట్టేబేడ సర్దుకొని బయలుదేరావు అన్నాడు ఐశ్వర్యనే. అనేసరికి తల దించేస్తే మీ నాన్న అమ్మ పోతూ పోతూ నిన్ను నాకు అప్పగించి వెళ్ళారు, నువ్వు నాకే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అవునే నిజమే, దాన్ని నేను ప్రేమించాను. ఎప్పుడో తెలుసా, నీతో పెళ్ళి ఒప్పుకోకముందు, నువ్వు నా లైఫ్లోకి రాకముందు ఇలా జరిగింది. ఆ తర్వాత నేనే మూవ్ ఆన్ అయిపోవాలనుకున్నాను. హ్యాపీగా ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ నైట్ రోజు నేను నిన్ను దూరం పెట్టానా, నువ్వు భయమని నాకు దూరంగా ఉన్నావా? నువ్వు కాపురం చేయనివ్వకుండా నన్ను నేను దూరం పెట్టానని నువ్వు అనుకోవటం ఏంటి? ఇలా ఎవరేం చెప్తే అది నమ్ముతావా? అసలు అది నా మనసులో ఎప్పుడుంది? దానికి నాకు ఫిజికల్గా ఏ కనెక్షను లేదు. నిజమే, ప్రేమించాను, ఇష్టపడ్డాను. మేబీ చిన్నప్పుడే నువ్వు నా లైఫ్లో ఉన్నావని మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న చెప్పున్నా నేను నిజంగా కమిటెడ్గానే ఉండేవాడినే. లైఫ్లో ఎవరు లేరనే దాంతోనే దీన్ని ఇష్టపడ్డాను. అది గతం, జరిగిపోయిందే. దానికి నాకు ఏ విషయంలోనూ సెట్ అవ్వదు. కాబట్టే నువ్వు నేను లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం, దేవుడు వేసిన బంధం అని పెళ్లి చేసుకుంటే తాళికి మొగుడికి ఇచ్చే విలువ ఇదేనా? మొగుడు ఏం చెప్పినా వింటానన్నావు ఇదేనా? పళ్ళెంలో అన్నం కలుపుకొని తింటాం రాదు కానీ ఇంకే ఉంది, వెళ్ళి బతికేస్తావా? ఒక 1000 రూపాయలు ఇస్తానే, వెళ్ళి ఖర్చు పెట్టిరాపో, ఒక్కరోజు బయట ఉండి నేను లేకుండా నువ్వు అనేపాటికి తల దించేస్తే లాగిపెట్టి సుమని కొట్టి, అసలు నీలాంటి బజారు వాటిని ఇళ్లల్లోకి రానివ్వటం తప్పు. నువ్వు ఈవిడ కలిసి బెడ్రూముల పక్కన అలాగే బాత్రూముల పక్కన తచ్చాటం నాకు తెలియదు అనుకుంటున్నావా? అమ్మంత వయసుందని అమ్మలాంటిదని కొట్టకుండా ఈవెండే ఏమోలే ఆడదానివి దిక్కులేని దానివి అని చెప్పి నిన్ను వదిలేసి ఊరుకోవటమే తప్పైపోయిందనే జుట్టు పట్టుకొని సుమ బట్టలు మొత్తం బ్యాగ్ పనమ్మాయిని సర్దమని బయటికి గెంటేసి, నీ చుట్టాలు చాలామంది ఉన్నారు కదవే, నీకే మొగుడు ఏ మగాడైనా ఒకటేగా, వెళ్ళి బ్రతికేసేపో, పక్కన వాళ్ళ కాపురాలు మాత్రం కూల్చాలనుకోకు అన్నాక సుందరిని రెడీగా ఉంది బాబు అన్న తర్వాత, నీలాంటి వాళ్ళు మనుషుల మధ్య ఉండకూడదు, కాపురాలు కూల్చేవాళ్ళు, నీకు పిల్లలు ఎందుకు లేరా, నువ్వెందుకు గొడ్డుమూద్దాని వయ్యావా అని ఇప్పుడు అర్థమైంది నాకనే. ఆశ్రమానికి అదెందుకు నీతో పాటు నువ్వే వెళ్ళని గెంటి పడేస్తే మీరు ముదృష్టంగానో అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సుందరే. ఆ తర్వాత నీకు కాపురం అనేది ఆలస్యమయ్యి వచ్చి నీ తిప్పలనే హనీమూన్కి తీసుకెళ్ళాడు. నాకు భయం వేస్తుందంటే ఎందుకు వేసుద్దే భయము అని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకొని క్లోజ్ అయ్యాక, ఒక్కసారి కాపురం అయ్యాక ఎలా ఉంది అన్నాక బాగుంది, మళ్ళీ కావాలి అన్నాక ఏదొచ్చినా తట్టుకోలేమని. ఆ తర్వాత కొన్ని రోజులు హ్యాపీగా గడిపి పెళ్ళాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, చదువుకుందు కానీ నా వల్ల కాదని బుర్రగొక్కుంటే, నువ్వు ఈ కంప్లీట్ చేస్తేనే కాపురం చేస్తా అన్నాడు. ఆ కాపురం అంటే పెళ్ళానికి ఇష్టమని కార్తీక్ అర్థమైపోయింది. దాంతో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఫోన్ వాడటం, ల్యాప్టాప్ వాడటం, ఇంగ్లీష్ మాట్లాడటం, చదువుకోవటం, ముందు ఆ అటైర్ అంతా తీయించి చిన్న బ్లాక్ బీడ్స్ వేయించి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇంట్లో అంత హెవీగా రెడీ అవ్వకూడదు, ఫెస్టివల్స్కి రెడీ అవ్వాలి, ప్రతిదీ నేర్పించుకురావడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత 2 పిల్లలు పుట్టారు. హ్యాపీగా రెస్ట్ ఆఫ్ లైఫ్ వైఫ్తో పిల్లలతో ఇప్పుడు తన లైఫ్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది కార్తీక్కి. ఇలా సంతోషంగా ఉంటూ ఈ కథ ఇలా పూర్తయింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.